మార్కర్ ఎదురే రవి. రైట్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో మరి ఈ యొక్క స్పెషల్ లైవ్ సెషన్కు విజయ్ సార్ తరఫున మరియు మన S&S టెక్నికల్ టీమ్ తరఫున, S&S ఆన్లైన్ క్లాసెస్ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం. సో మరి ఇక్కడ జెనెటిక్స్కు సంబంధించి పార్ట్ 2 ఏదైతే మనం అనుకున్నామో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలసిస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనము ప్రత్యేకించి చూద్దాం. సో మీరు థంబ్నెయిల్లో కూడా చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఈ యొక్క PGT TGTకి సంబంధంగా జెనెటిక్స్ చాప్టర్ పార్ట్ 2కి సంబంధించినటువంటి టాపిక్ విశ్లేషణతో పాటుగా మొత్తము చాప్టర్ను మనము ఏ విధంగా రివైజ్ చేసుకోవాలా విత్ ఇన్ షార్ట్ టైంలో అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి మోడల్ బిట్స్ లేదా ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టైమర్ ద్వారా వర్కౌట్ చేద్దాం. మరి సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఈ జెనెటిక్స్కు సంబంధంగా మనం చూసుకున్నప్పుడు మొత్తము దీనిని మనం 2 పార్ట్లుగా డివైడ్ చేసుకొని అధ్యయనం చేయడం అనేది చేసాం. ఒకటి మెండల్కు సంబంధించినటువంటి అనువంశికతా సూత్రాలు. ఓకే, సో ఫస్ట్ పార్ట్లో మనము మెండల్ లాస్ అనేటటువంటిది కంప్లీట్గా ఏవైతే మనకు అక్కడ డీవియేషన్ పరంగా ఉన్నాయో ఆ కోడామినెన్స్ కావచ్చు, తర్వాత ఇన్కంప్లీట్ డామినెన్స్ కావచ్చు. సో ఇలాంటి అంశాలను మనం చూస్తున్నాం. రైట్, సో ఈ యొక్క లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ గుడ్ ఈవినింగ్ మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్. వినయ్ గారు గుడ్ ఈవినింగ్. అరుణాచలేశ్వర గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రైట్, అనుదీప్ గారు గుడ్ ఈవినింగ్. సో ఈ యొక్క లైవ్ సెషన్కి త్వరగా రండి, ఎందుకంటే మనము ఆల్రెడీ సెషన్ స్టార్ట్ చేసేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా మనము దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఎస్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నౌ ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ పార్ట్లో మనము మెండల్ లాస్కి సంబంధించినటువంటి అంశాలు పరిశీలన చేశాం. ఇప్పుడు ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనము 2 ముఖ్యమైనటువంటి అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఒకటి సెక్స్ డిటర్మినేషన్, రెండు జెనెటిక్ డిజార్డర్స్. రైట్, సో సెక్స్ డిటర్మినేషను మరియు జెనెటిక్ డిజార్డర్స్ అనేటటువంటి అంశాలు. సో నమ్రత గారు గుడ్ ఈవినింగ్ సార్, నైస్ క్లాసెస్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రైట్, సో అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. దీనికి సంబంధించినటువంటి సెషన్కి వచ్చిన వాళ్ళకి ఓకే, సో హాయ్ సార్, హాయ్ అండి. రైట్, నౌ ఇక్కడ తీసుకుంటే పార్ట్ 2 పరంగా మనం చూసుకున్నప్పుడు 2 ముఖ్యమైన అంశాలపైన మనం దృష్టి పెట్టబోతున్నాం. ఒకటి సెక్స్ డిటర్మినేషన్, ఓకేనా. సో లైంగిక నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ ప్రధానంగా చూడబోతున్నాం. మరి దాంతోపాటు జెనెటిక్ డిజార్డర్స్. ఓకే, సో జెనెటిక్ డిజార్డర్స్ తీసుకున్నప్పుడు జన్యుపరంగా వచ్చేటటువంటి వ్యాధులు. ఎందుకంటే మనకు ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి టచ్ చేయడం జరిగింది. సో మరి దానికి సంబంధంగా ఇక్కడ చూద్దాం.
సెక్స్ డిటర్మినేషన్ అనే అంశానికి వచ్చినప్పుడు సో యూజువల్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటటువంటిది బేసిక్ నాలెడ్జ్ పరంగా చూసుకున్నప్పుడు సో టోటల్ మన బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మరి ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. సో కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయాలా. నా వాయిస్ క్లియరా మీకు? సో నా వాయిస్ క్లియర్ అండి? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అందరు కూడా. క్విక్గా పోస్ట్ చేయాలండి. రైట్, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. మేక్ ఇట్ వెరీ వెరీ ఫాస్ట్ అండి. ఈజ్ మై వాయిస్ ఈజ్ క్లియర్? ఎస్ సార్. ఓకే, రైట్ రైట్, క్విక్గా ఇంకా. ఓకే, దెన్ దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కామన్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్? హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కామన్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్? సో హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్, కామన్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్? సో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నాకు ఆన్సరు, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని. రైట్, సో వాయిస్ క్లియర్? ఎస్ సార్. ఓకే, సో చాలామంది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు ఎస్ సార్ అని. ఓకే, రైట్. నౌ ఆన్సర్ టు ద క్వశ్చన్, హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కామన్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్? ఓకే, సో టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ టేక్ దీస్ 46 క్రోమోజోమ్స్, జనరల్గా we will say that particular cell which has got 46 chromosomes is nothing but diploid cell. దాన్ని ఏమంటాం మనం? డిప్లాయిడ్ సెల్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా, రైట్. సో హియర్ సో వెంకటేష్ గారు, సబ్జెక్ట్ ఎంత చదివినా వచ్చినట్లు అనిపించట్లేదు, ఏం చేయాలి సార్? ఏం చేద్దామండి, మనకు బయాలజీ వాళ్ళకి అంత తృప్తి తీరదు. ఖచ్చితంగా లోతుగా అధ్యయనం చేసుకోవాల్సినటువంటిదే. తర్వాత మీరు బిట్లు ఎక్కువగా పెట్టాలా, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా, రైట్. సో మరి ఇక్కడ డిప్లాయిడ్ సెల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం 46 క్రోమోజోమ్స్ ఉంటే. ఓకే, ఈ 46 క్రోమోజోమ్స్ లేదా 23 పెయిర్స్ అనేటటువంటిది మనం తీసుకున్నప్పుడు టోటల్ 46. మరి ఇందులో 22 పెయిర్స్ అంటే 44 క్రోమోజోమ్స్ అనేటటువంటివి మేలు ఫీమేల్లో కామన్గా ఉంటాయి. సో అది నేను క్వశ్చన్ అడిగింది మీకు ఇక్కడ. సో నా క్వశ్చన్ ఏమన్నాను, హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కామన్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్నాను. సో చాలామంది మీరు 22 పెట్టారు, 22 పెయిర్స్ పెట్టారు, అట్లా పెట్టున్నారు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నాను కాబట్టి మీరు 22 పెయిర్స్ అని పెట్టాలా, లేదా 44 క్రోమోజోమ్స్ అనే పేరుని పెట్టాలా. ఓకేనా, సో 22 పెయిర్స్ లేదా 44 క్రోమోజోమ్స్ అనేటటువంటివి మేలు ఫీమేల్లో కామన్గా ఉంటాయి. ఇక వన్ పెయిర్ లేదా 2 క్రోమోజోమ్స్ ఏంటవి? ఫీమేల్ అయితే XX అవుతుంది, మేల్ అయితే XY అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు క్రోమోజోమ్స్ అనేటటువంటివి సెక్స్ డిటర్మినేషన్లో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సో దే ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్. ఎస్పెషల్లీ ఇక్కడ మనకు వచ్చినప్పుడు సెక్స్ డిటర్మినేషన్లో మరొక ముఖ్య అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యూమన్ బీయింగ్స్కి వచ్చినప్పుడు. ఓకేనా, హ్యూమన్ బీయింగ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మేలు ఫీమేల్లో ఉన్నటువంటి మైనర్ డిఫరెన్స్ కూడా మీకు తెలియాల. మేల్ యొక్క కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు XY ఉంటుంది, ఫీమేల్ యొక్క కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు XX అనేటటువంటిది కనిపిస్తుంది. ఓకేనా, అలా మనకు మేలు ఫీమేల్ పరంగా కాన్ఫిగరేషన్స్ చూడవచ్చు. మరి మేల్ అనేటటువంటిది మనం గతం పార్ట్ 1కి సంబంధించి తీసుకున్నప్పుడు జెనెటిక్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను, అలీల్స్
ఈ యొక్క అలీల్స్ అనేటటువంటి వాటికి వచ్చినప్పుడు ఒకే రకమైనటువంటి అలీల్స్ని కలిగి ఉన్నప్పుడు హోమోజైగస్ అని, డిఫరెంట్ అలీల్స్ ఉంటే హెట్రోజైగస్ అనేతో పాటుగా మరొక సింపుల్ మీనింగ్ కూడా చెప్పాను. ఇఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని ఏమంటాము, హెటిరోజైగస్ అనే పేరుతో పిలుస్తాం. హెటిరోజైగస్. ఓకే. వేరాస్ ఫీమేల్కి వచ్చినప్పుడు ఏంటి, హోమోజైగస్. హోమోజైగస్. ఓకే. హెటిరోజైగస్ ఎవరు, మేలు. హోమోజైగస్ ఎవరు, ఫీమేలు. అర్థమైందా? ఎందుకంటే మేలు 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేయగలవు. ఒకటేమో కొన్ని స్పర్మ్స్ ఏమో విత్ ఎక్స్ క్రోమోజోమ్, కొన్ని విత్ వై క్రోమోజోమ్. ఆర్ 50% ఆఫ్ ద స్పర్మ్స్ విత్ ఎక్స్ క్రోమోజోమ్, 50% ఆఫ్ ద స్పర్మ్స్ విత్ వై క్రోమోజోమ్. బట్ వేరాస్ వాట్ ఎవర్ ద నంబర్ ఆఫ్ ఓవమ్ ఆర్ ప్రొడ్యూస్డ్ హియర్, all these ova are nothing but are containing only X chromosome. So only X chromosome తో కూడినటువంటి అండాలను ఓవం మాత్రమే ఫీమేల్ తయారు చేస్తుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫీమేల్లో కాన్ఫిగరేషన్ ఏమన్నాము, XX అన్నాము. XX అనే కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల ఇక్కడ X అనే క్రోమోజోము ఫీమేల్ క్యారెక్టర్స్కు రెస్పాన్సిబుల్ అవుతుంది. అర్థమైందా? కానీ 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, 2 X క్రోమోజోమ్స్ ఉండడం వల్ల, ఓకేనా, ఫీమేల్ క్యారెక్టర్స్ యొక్క సుపీరియారిటీ, అంటే స్త్రీ లక్షణాల యొక్క అభివృద్ధి అధికంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటేనే స్త్రీ లక్షణాలకు కారణమవుతుంది. మరి అలాంటిది ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ కూడా ఇక్కడ కాంప్లిమెంటరీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికంగా స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మరి దానిని కాంపెన్సేట్ చేయడం కోసం, దానిని నల్లిఫై చేయడం కోసం, దాని యొక్క తీవ్రతను తగ్గించడం కోసం ఉన్నటువంటి 2 ఎక్స్ క్రోమోజోములలో ఒకటి ఇన్యాక్టివ్ అవుతుంది. ఓకేనా, అది హెటిరోక్రోమాటిన్ లాగా మారుతుంది, తత్ఫలితంగా ఇన్యాక్టివ్ అవుతుంది. ఓకే, సో ఆ ఇన్యాక్టివ్ క్రోమోజోమ్నే మనం ఏమంటాం, బార్ బాడీ అనే పేరుతో పిలుస్తాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, వాట్ ఈజ్ మెంట్ బై బార్ బాడీ. సో అ బార్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్, ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ద ఫీమేల్. అర్థమవుతుందా? ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ద ఫీమేల్. సో ఇక్కడ 2 ఎక్స్ క్రోమోజోమ్ల ఎక్స్ప్రెషన్ జరగదు, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. తత్ఫలితంగా ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ నుంచి వచ్చేటటువంటి క్యారెక్టర్స్ను రెడ్యూస్ చేయడం కోసం అది ఇన్యాక్టివ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ బార్ బాడీ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, సో మరి ఫీమేల్లో ఎన్ని బార్ బాడీస్ ఉంటాయి? సో మై క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. హౌ మెనీ బార్ బాడీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్? హౌ మెనీ బార్ బాడీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మేల్ హ్యూమన్ బీయింగ్స్? క్విక్గా మేలు ఫీమేల్లో ఎన్ని బార్ బాడీస్ ఉంటాయనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలి మీరు. క్విక్లీ అండి. ఎస్, make it very fast my dear students. How many bar bodies are present in the male? How many bar bodies are present in the female? Yes, quick, make it very fast. సో 1 అని పెడుతున్నారు. ఫీమేల్లోనా మేల్లోనా స్పెసిఫై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్, రైట్. సో మరి ఇక్కడ చూడండి, గుడ్. సో బార్ బాడీస్ యొక్క నంబర్ తీసుకున్నప్పుడు ఫీమేల్లో బార్ బాడీస్, ఎందుకంటే 2 ఎక్స్ క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి ఇన్ ఫీమేల్ ద నంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఆర్ 1. ఓకేనా, బార్ బాడీస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంటుంది ఫీమేల్లో. కానీ మేల్కి వచ్చినప్పుడు, ఓకేనా, మేల్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంది ప్లస్ వై క్రోమోజోమ్ ఉంది. ఆల్వేస్ వై ఈజ్ డామినెంట్ ఓవర్ ఎక్స్ క్రోమోజోమ్. సో కాబట్టి ఇక్కడ బార్ బాడీస్కు అవకాశం లేదు. ఎక్కడ అంటే మేల్లో. ఓకేనా, సో ఇన్ మేల్ ద నంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఆర్ 0. వేరాజ్ ఇన్ ఫీమేల్ ద నంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఆర్ 1. రైట్.
సో కాబట్టి మీరు ఇక్కడ పర్టికులర్గా దీన్ని అర్థం చేసుకోవాలా. రైట్. నాటి అండ్ క్యూటీ శ్యామ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే. శ్వేతా భూపని, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్. సో మరి ఇక్కడ బాడీస్ నంబర్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఫీమేల్లో మాత్రం 1 ఉంటుంది, మేల్లో 0 ఉంటుంది. ఎందుకంటే ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంది. ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం వై ఈజ్ డామినెంట్ ఓవర్ ఎక్స్ క్రోమోజోమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం అప్లై చేసుకోవడం. ఓకే. సో మరి ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ను హూ ఐడెంటిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్ క్రోమోజోమ్. సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉషా తంబాల, హాయ్ సార్. హాయ్ అండి. రైట్. సో క్విక్గా నేను అడిగే క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలా. హూ ఐడెంటిఫైడ్ ఎక్స్ క్రోమోజోమ్, హూ ఐడెంటిఫైడ్ వై క్రోమోజోమ్. క్లియర్? ఎస్, బాడీస్ క్లియర్ అండి. ఓకే. నౌ దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ వీ షుడ్ హ్యావ్ విత్ అస్ రిగార్డింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్. మరి ఈ మొత్తము డిటర్మినేషన్ ప్రాసెస్ను లివింగ్ ఆర్గానిజమ్స్లో చూసుకున్నప్పుడు, ఓకేనా, 2 types ఆఫ్ డిటర్మినేషన్ అనేది మనకు సెక్స్ డిటర్మినేషన్ వీ కెన్ సీ. సో ఇన్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్, types of sex determination. So when we come to the types of sex determination, generally we can find X in inactive కదా సార్. మేల్లో ఇన్యాక్టివ్ కాదండి. ఇక్కడ మేల్ అనేటటువంటి దానిలోకి వచ్చినప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ యొక్క క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ కాదు. ఎందుకంటే వై డామినెంట్గా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇన్యాక్టివ్ అనే పదాన్ని మీరు వాడుకోవద్దు. ఇన్యాక్టివ్ కాదు, కానీ వై యొక్క డామినెన్స్ ఉండడం వల్ల ఎక్స్ తన యొక్క క్యారెక్టర్స్ను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒకవేళ చేసినా పార్షియల్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. తత్ఫలితంగానే మనకు మా హ్యూమన్ బీయింగ్స్లో మేల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నప్పుడు ఇన్యాక్టివ్ మ్యామరీ గ్లాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా. హెయిర్ గ్రోత్ కూడా అంత పెద్దగా ఉండదు, బట్ నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ను మనము ఫీమేల్ లాంటి క్యారెక్టర్స్ను అక్కడ చూడవచ్చు. బట్ వై ఈజ్ డామినెంట్, దట్స్ వై ఎక్స్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్. కాబట్టి బాడీస్ అనేటటువంటివి మనకు మేల్లో కనిపించవు. ఓకే. రైట్. ఓకే. నౌ ఇక్కడ మీరు తీసుకుంటే హూ ఐడెంటిఫైడ్ ఎక్స్ క్రోమోజోమ్, హూ ఐడెంటిఫైడ్ వై క్రోమోజోమ్ అని అడిగాను. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ క్రోమోజోమ్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ఎ సైంటిస్ట్ కాల్డ్ హెన్కింగ్. X chromosome was first identified by a scientist called Henking. Then the Y chromosome was first identified by 2 scientists. One is Stevenson, one is let us Stevens, you can say, right? Stevens. Okay, Stevens. Another scientist is Wilson. So for the first time these 2 scientists identified Y chromosome in the mealworm, a small insect. mealworm అంటాం, అంటే బాడీస్ని తింటుంది ఇది, mealworm అంటారు. తర్వాత టెనిబ్రియో మాలిటర్. ఓకే. సో టెనిబ్రియో మాలిటర్ అనేటటువంటి మరొక ఇన్సెక్ట్లో ఫర్ ద ఫస్ట్ టైం, టెనిబ్రియో మాలిటర్ అనేటటువంటి ఇన్సెక్ట్లో ఫర్ ద ఫస్ట్ టైం ద స్టీవెన్స్ అండ్ విల్సన్ వాజ్ ఐడెంటిఫైడ్ వై క్రోమోజోమ్, హెన్కింగ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఎక్స్ క్రోమోజోమ్. ఓకే. రైట్. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద 2 questions. నౌ ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్కి వస్తే, వెన్ వీ లుక్ ఎట్ ద ఎంటైర్ లివింగ్ వరల్డ్ వీ కెన్ సీ 2 types ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. వన్ ఈజ్ homogamitic, okay. Second one heterogamitic. One is homogamic, second one heterogamic. What is meant by homogamic? Okay, homogamic means the organism which is able to produce only సింగిల్ టైప్ ఆఫ్ గ్యామెట్స్, సేమ్ గ్యామెట్స్,
1,00,000 కాదు, 1 crore కాదు, ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే అదే విధంగా ఉంటాయి, ఒకే టైప్ ఉంటాయి. అలాంటి ఆర్గానిజమ్స్ని ఏమంటాం? హోమోగామెటిక్ అంటాం. ఈ హోమోగామెటిక్ వచ్చినప్పుడు ఫీమేల్ హ్యూమన్స్ ఏమవుతారు? హోమోగామెటిక్ అవుతారు. మరి హెటిరోగామెటిక్కి వచ్చినప్పుడు డిఫరెంట్ గ్యామెట్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ డిఫరెంట్ గ్యామెట్స్ అనేటటువంటి అంశానికి వచ్చినప్పుడు సింపుల్గా మనము మేల్ హ్యూమన్ బీయింగ్స్ని ఇక్కడ హెటిరోగామెటిక్గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇక్కడ దీంతో పాటు చూసుకుంటే ఈ హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు, ఓకేనా, ఇన్ ద ఎంటైర్ లివింగ్ వరల్డ్ ద heterogametic sex determination has identified in 2 forms. సో మొత్తము లివింగ్ వరల్డ్ను మనం చూసుకున్నప్పుడు హెటిరోగామెటిక్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేయడం ద్వారా సెక్స్ డిటర్మినేషన్ అనేటటువంటిది చేయడం. ఓకే, అంటే పుట్టబోయేటటువంటిది ఆడ లేదా మగ, వెదర్ ద మేల్ ఆర్ ఫీమేల్ ఈజ్ గోయింగ్ టు బర్న్, ఈజ్ గోయింగ్ టు బి డిసైడెడ్ ఆర్ is going to be determined based on the production of gametes. ఓకే, సో మరి దాని ప్రకారం తీసుకున్నప్పుడు ఇన్ ద హెటిరోగామెటిక్ మోడ్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ 2 types ఆఫ్ ప్రాసెస్ ఆర్ ద 2 types ఆఫ్ మెథడ్స్ వీ కెన్ సీ. ఓకే, ఇది ఒక హ్యూమన్ బీయింగ్స్ని మీరు రిలేట్ చేసుకోవాకండి. ఇన్ ద ఎంటైర్ లివింగ్ వరల్డ్ను అనాలిసిస్ చేసుకున్నప్పుడు వెన్ ద ఎంటైర్ లివింగ్ వరల్డ్ని లుక్ ఇన్ టు ద ఎంటైర్ లివింగ్ వరల్డ్, సో అక్కడ మనకు పర్టికులర్గా ఈ హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్లో 2 రకాలైనటువంటి డిటర్మినేషన్స్ కనిపించాయి. ఒకటి మేల్ హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ లేదా మేల్ హెటిరోగామిటీ. ఓకే, మేల్ హెటిరోగామిటీ. అండ్ ద అనదర్ వన్ ఈజ్ కాల్డ్ ఫీమేల్ హెటిరోగామిటీ. ఓకే, సో మరి ఇక్కడ మేల్ హెటిరోగామిటీ అంటే ఏంటి? ఒక మేల్ ఆర్గానిజం, మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అనే అంశాన్ని హ్యూమన్ బీయింగ్స్కు అప్లై చేసుకొని మాత్రం అర్థం చేసుకోకండి. హ్యూమన్ బీయింగ్స్కు సంబంధం లేదు, అర్థమవుతుందా? హ్యూమన్ బీయింగ్స్ వచ్చినప్పుడు మీకు అక్కడ మళ్ళీ నేను దాన్ని స్ట్రెస్ చేస్తాను. మీరు ఎలా ఆలోచించాలంటే హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఒక ఆర్గానిజం, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, 2 different టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి సహజ లక్షణాన్ని, న్యాచురల్ క్యారెక్టర్ని అది కలిగి ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అనేది 2 types, మేల్ హెటిరోగామిటీ, ఫీమేల్ హెటిరోగామిటీ. మేల్ హెటిరోగామిటీ తీసుకుంటే మేల్ ఆర్గానిజం 2 types ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, ఒక మేల్ ఆర్గానిజం 2 types ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఫీమేల్ హెటిరోగామిటీ తీసుకుంటే ఒక ఫీమేల్ ఆర్గానిజము 2 types ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలా మేల్ హెటిరోగామిటీలో మేల్ ఆర్గానిజం 2 different types ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తే లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తే, ఫీమేల్ హెటిరోగామిటీలో ఏమవుతుంది? ఒక ఫీమేల్ ఆర్గానిజము డిఫరెంట్ టైప్స్గా గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ స్పర్మ్స్ ప్రొడక్షన్ డిఫరెంట్గా ఉంటే ఇక్కడ ఓవం ప్రొడక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే ఇక్కడ హెటిరోగామిటీ అనే టర్మ్ని ఎంటైర్ లివింగ్ వరల్డ్కి అన్వయించుకుంటేనే మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ బీయింగ్స్కి మీరు అన్వయించుకోకండి. క్లియర్? రైట్ అండి? ఓకే. నౌ ఇప్పుడు ఈ మేల్ హెటిరోగామిటీ పరంగా వచ్చినప్పుడు కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో మేల్ ఆర్గానిజము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే దానిని మేల్ హెటిరోగామిటీ అంటున్నాం. ఓకే, సో దట్ మీన్స్ మేల్స్ ప్రొడ్యూస్ డిస్సిమిలర్ గ్యామెట్స్. మేల్స్ ప్రొడ్యూస్ డిస్సిమిలర్ గ్యామెట్స్. ఓకేనా, డిఫరెంట్ గ్యామెట్స్ని మేల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇక్కడ తీసుకుంటే ఎ ఫీమేల్ ప్రొడ్యూస్ డిసిమిలర్ గ్యామెట్స్. మరి మేల్ హెటిరోగామిటీకి వచ్చినప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ దట్ వీ కెన్ సీ ఇన్ ద ఎంటైర్ లివింగ్ వరల్డ్? సో మేల్ హెటిరోగామిటీలో 2 important టైప్స్ ఉన్నాయి. నంబర్ వన్ XX
X0 method or XXX0 type. Number two, XXXY type. Okay na? So these two are related to what? Male heterogamety. Okay? Whereas when we come to the female heterogamety కి వచ్చినప్పుడు another two types we can see. Number one మనం చూసుకున్నప్పుడు ZZ method. ఓకే, ZZ method or ZO, సింప్లీ Z అని కూడా అనొచ్చు. సో Z0 టైప్, తర్వాత ZW ZZ టైప్. ఓకేనా? రైట్, దీస్ ఆర్ ద two types we can recognize. Now let us take first male heterogamity-లో two types ఉన్నాయి, XXX0 and XXXY type. సో ఓకేనా, ఫస్ట్ వాటి గురించి చూద్దాము. సో ఇఫ్ యూ టేక్ male heterogamity first, so under that the first method is XXX0 type. సో ఇక్కడ మీకు TGT పరంగా చూసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ మనము ఈ యొక్క XXX0 టైప్ని రికగ్నైజ్ చేయగలం? ఓకే, సో XXX0 టైప్ని రికగ్నైజ్ చేయగలిగినటువంటి ఆర్గానిజమ్స్ తీసుకుంటే కొన్ని రకాల బగ్స్, ఓకే, కొన్ని రకాలైనటువంటి బగ్స్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ లైక్ గ్రాస్ హూపర్. సో మరి ఇక్కడ ఒక చిన్న లింకేజ్ క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గ్రాస్ హూపర్ ఇన్ ద ఫుడ్ చైన్? సో ఒక ఫుడ్ చైన్లో వాట్ ఈస్ ద ఎకలాజికల్ నిచే ప్లేడ్ బై గ్రాస్ హూపర్? ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేసి చెప్పండి దాన్ని. వాట్ ఈస్ ద నిచే ఆఫ్ గ్రాస్ హూపర్ ఇన్ ద ఫుడ్ చైన్? ఓకే, రైట్. సో XXX0 type example bugs as well as grasshopper. Especially in the grasshopper, the sex determination, that is male heterogamety sex determination in the grasshopper was identified by a scientist called McClung. What is the name of the scientist? McClung. McClung is the scientist who identifies male heterogamety type of sex determination in the grasshopper. Okay, right. మరి ఇక్కడ చూద్దాం ఈ యొక్క XXX0 టైప్లో ఎలా ఉంటుంది అనేది. సో మరి మనకు ఆల్రెడీ తెలుసు టూ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఒకటి ఆటోజోమ్స్, రెండు అల్లోజోమ్స్. ఈ అల్లోజోమ్స్ ఏం చేస్తాయి? సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. ఆటోజోమ్స్ అనేటటువంటివి శాఖీయ లక్షణాలకు, వెజిటేటివ్ క్యారెక్టర్స్కు రెస్పాన్సిబుల్ అవుతాయి. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ XX అనేటటువంటి రిప్రజెంటేషను ఎవరికి ఇవ్వాలి? మనము ఫీమేల్కి ఇవ్వాలి. ఎందుకని? XO అనేటటువంటిది లేదా X0 ఏమవుతుంది? మేల్ అవుతుంది. ఎందుకంటే మేల్ హెటరోగామిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో కాబట్టి దిస్ ఈజ్ ఫీమేల్, దిస్ ఈజ్ మేల్. ఓకేనా? ఇప్పుడు ఫీమేల్ పొజిషన్ చూడండి. ఫీమేల్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? మేల్ పొజిషన్ చూడండి, ఆటోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? X0 ఉంటుంది. ఇది పొజిషన్. ఓకే, రైట్. సో ద grasshopper in the food chain, what is that word I have used here? Niche. What is meant by ecological niche అండి? The functional role of an organism in an ecosystem. సో ఒక ఎకోసిస్టంలో ఒక ఆర్గానిజం ప్లే చేసే రోల్ని ఏమంటాము? ఈ యొక్క నిచ్చేగా పిలుస్తారు. మరి grasshopper will act as a primary consumer. It is a herbivore. Now another important question here, what is the another name for primary consumer? What is the another name for
ప్రైమరీ కన్జ్యూమర్. ప్రైమరీ కన్జ్యూమర్కి అనదర్ నేమ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇది మేల్కి సంబంధించినటువంటి పొజిషన్. ఓకేనా? ఫీమేలు మేలు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫీమేల్ నుంచి అది హోమోజైగ్ గ్యామెటిక్ కాబట్టి ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద గ్యామెట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ద ఫీమేల్. బట్ మేల్కి వచ్చేటప్పటికి ఏమైంది చూడండి, 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి AXతో, ఇంకోటి ఓన్లీ A. ఓకేనా? దట్ మీన్స్ A0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పెయిరింగ్ చూడండి ఎలా జరుగుతుందో. సో AAXX, నెక్స్ట్ AAX0. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇదేమవుతుందండి, ఇదేమవుతుందండి మేల్ అవుతుంది, ఇదేమవుతుందండి ఫీమేల్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద సెక్స్ డిటర్మినేషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద మేల్ హెటిరోగామెటిక్ టైప్కి వచ్చినప్పుడు XXX0లో మనకు గ్రాస్ సూపర్లో మెక్లంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. గ్రాస్ సూపర్లో ఉన్నటువంటి మేల్లో ఓకేనా ఈ విధమైనటువంటి హెటిరోగామెటిక్ నేచర్ ఉంటుంది. సో కాబట్టి సెక్స్ డిటర్మినేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. వేరాజ్ ఫీమేల్ అనేటటువంటిది హోమోగామెటిక్, మీన్స్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్స్. రైట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. రైట్. సో చెప్పండి, ప్రైమరీ కన్జ్యూమర్ను ఏమంటాము? వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ప్రైమరీ కన్జ్యూమర్? రైట్. సో చాలామంది హెర్బివోర్ అంటున్నారు. హెర్బివోర్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే. మరి వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ప్రైమరీ కన్జ్యూమర్ మీన్స్? రిమెంబర్ the primary consumer is also called secondary producer. The primary consumer is also called secondary producer. మరి ప్రైమరీ ప్రొడ్యూసర్గా ఎవరుంటారు? ప్రైమరీ ప్రొడ్యూసర్గా ఎవరుంటారు? ఖచ్చితంగా గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకేనా? సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ ఫుడ్ను మిగిలినటువంటి మొత్తము యానిమల్స్కు, ఓకేనా, అంటే అన్ని హెటిరోట్రాఫ్స్కు, ముఖ్యంగా కార్నివోర్స్కు లింకప్ చేయడంలో ఎవరు హెల్ప్ చేస్తారు? ప్రైమరీ కన్జ్యూమర్స్. కాబట్టే ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఏమంటాము? సెకండరీ ప్రొడ్యూసర్స్. ఓకే. వాట్ ఈస్ అనదర్ నేమ్? సెకండరీ ప్రొడ్యూసర్స్. రిమెంబర్ దట్. ఓకే. రైట్. నౌ దిస్ ఈజ్ అబౌట్ XXX0 టైప్. ఎక్కడ జరుగుతుంది ఇది? బగ్స్లో జరుగుతుంది, గ్రాస్ హోపర్లో జరుగుతుంది. గ్రాస్ హోపర్లో జరిగే ఈ ప్రాసెస్ను మెక్లంగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? రైట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ టైప్. సెకండ్ టైప్ మనకి ఇక్కడ ఏముంది? XXXY టైప్ అనేది ఉంది. మరి ఈ యొక్క XXXY టైప్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరిలో ఉంటుంది ఇది? హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది. ఓకేనా? సో హ్యూమన్ బీయింగ్స్లో ఉండేటటువంటి మేల్ హెటిరోగామిటీ సెక్స్ డిటర్మినేషన్ తీసుకుంటే ఏ టైప్కి వస్తుంది? అది XXXY టైప్కి వస్తుంది. XY అనేది మేలు, XX అనేది ఫీమేలు. XX నుంచి అంటే ఫీమేల్ నుంచి సింగిల్ టైప్ ఆఫ్ గ్యామెట్, XY మేల్ నుంచి 2 టైప్స్ ఆఫ్ స్పర్మ్స్. సో దట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హెటిరోగామిటీ విచ్ విల్ బి సీన్ ఇన్ ద male human beings. That method is called XXXY type. Right? That is about the male heterogamity. ఇక నెక్స్ట్ ఫీమేల్ హెటిరోగామిటీకి వస్తే, ద ఫీమేల్ హెటిరోగామిటీ హ్యాస్ ఇన్క్లూడెడ్ 2 ఇంపార్టెంట్ టైప్స్. వన్ ఈజ్ Z0ZZ టైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ ZWZZ టైప్. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఫీమేల్ హెటిరోగామిటీ యొక్క మీనింగ్ ఏమని చెప్పాను? ఫీమేల్ ఆర్గానిజం ప్రొడ్యూసెస్ వాట్? డిస్సిమిలర్ గ్యామెట్స్. అది గుర్తుంచుకోండి ఇక్కడ. సో డిస్సిమిలర్ గ్యామెట్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఫీమేల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్తో లింకప్ చేయొద్దు దీన్ని. ఓకేనా? రైట్. నౌ ఈ యొక్క ఫీమేల్ హెటిరోగామిటీ పరంగా ఫస్ట్ టైప్ చూద్దాం. వాట్ ఈస్ దట్ ఫస్ట్ టైప్? Z0ZZ టైప్. మరి యొక్క Z0ZZ టైప్ అనేటటువంటిది ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ వీ కెన్ ఫైండ్? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ పరంగా మనం చూసుకున్నప్పుడు. సో కాబట్టి ఈ Z0ZZ టైప్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ మాత్స్,
కొన్ని రకాల మాత్స్లో మనం చూడవచ్చు. సిల్క్ మాత్ అంటాం కదా, అలా మాత్ అన్నమాట. ఓకే, తర్వాత బటర్ఫ్లైస్. సో ఇన్ బటర్ఫ్లైస్ ఆల్సో, insects like butterflies also we can see Z0 ZZ type. So remember always here, Z0 is male, sorry, Z0 is female, ZZ is male. అంటే మేల్ ఏమో హోమోగామెటిక్, ఫీమేల్ ఏమో హెటిరోగామెటిక్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఫీమేల్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అనాలిసిస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? మరి Z0 ZZ టైప్కి వచ్చినప్పుడు, Z0 ZZ టైప్కి వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో చూడండి. సో యాజ్ యూజువల్ AA Z0, ఓకేనా? ఇక్కడికి వచ్చినప్పుడు AA ZZ. మరి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్యామెట్స్ AZ, and from here we will get AZ as well as A0. Okay, so now pairing jarigite AA ZZ, that is nothing but male అవుతుంది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ తీసుకుంటే AA Z0 అవుతుంది, లేదా సింప్లీ Z రాయొచ్చు అక్కడ. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి female. So this kind of sex determination is called Z0 ZZ type, and it is very common in moths as well as in butterflies. In butterflies and moths, the female organism is able to produce 2 different types of gametes. Okay, right. That is about here the important explanation related to this. Okay, next, another type if you take, that is called ZWZZ type. ZWZZ type. So when we come to this particular method, okay, so ikkada ZWZZ type కి వచ్చినప్పుడు, so the ZW will be the female, ZZ will be the male. మరి ఇక్కడ ఈ మెథడ్ ఎక్కడ చూడొచ్చు ఇది? సో you can find this kind of method of sex determination in certain birds, reptiles, and also in certain fishes. Okay, birds, reptiles and fishes. In these 3 vertebrate classes we can find ZWZZ type of determination. Okay na? సో మరి ఇక్కడ ఫీమేల్ తీసుకుంటే ఫీమేల్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? AAZWగా ఉంటుంది. మేల్ ఎలా ఉంటుంది? మేల్ ఎలా ఉంటుంది? AAZZగా ఉంటుంది. ఓకేనా? సో నౌ ద ఫీమేల్ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 2 different types of gametes, whereas the male is able to produce only 1 type of gamete. So this is a female. Now when the pairing occurs, AAZZ becomes male. Okay, then AAZW becomes female. Right? So this is about the second important sex determination which we can see in the birds, reptiles and fishes. Okay, so ఈ 2 important కాన్సెప్ట్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనకు కన్ఫ్యూజన్ కూడా ఎందుకు వస్తుందంటే హ్యూమన్ బీయింగ్స్ని రెఫర్ చేస్తుంటాం. ఎట్టి పరిస్థితులలో ఈ కాన్సెప్ట్కి హ్యూమన్ బీయింగ్ను రెఫర్ చేయకూడదు. రెఫర్ చేయకుండా మనము ఒక ప్యూర్ ఆర్గానిజంను బేస్ చేసుకొని స్టడీ చేయాలా. అండ్ ద 2 terms must be very clear to you. One is homogametic, second one heterogametic. Homogametic అంటే ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలా, హెటిరోగామెటిక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయగలగాలి. ఓకేనా? రైట్. ఈజ్ క్లియర్ అండి? ఈజ్ క్లియర్? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. ఈజ్ దిస్ పర్టికులర్ సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకేనా? సెక్స్ డిటర్మినేషన్ అనే అంశానికి వచ్చినప్పుడు మీకు మొత్తం క్లియరా? క్విక్గా మేక్ ఇట్ వెరీ ఫాస్ట్.
ఎస్ సార్, రైట్. నౌ సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ సెక్స్ డిటర్మినేషన్కు లింకప్గా ఒక చిన్న కాన్సెప్ట్ మనకు వస్తుంది. దాన్నే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటాం. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. వాట్ డూ యూ మీన్ బై సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్? సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ certain genes, okay, which are located on the sex chromosomes, either on the X chromosome or on the Y chromosome, they go into the offsprings just like a group అన్నమాట. ఒక ఎలా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు పోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనతో పాటు మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్తో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి కౌ కానీ క్యాటిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తీసుకొని మనతో పాటు వెళ్ళిపోతాం. అలా సటన్ జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ దీస్ క్రోమోజోమ్స్, ఓకే, గెట్ లింక్డ్ విత్ దట్ అండ్ ఇట్ గెట్స్ ఇన్హెరిటెడ్ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్స్. అలాంటి ఇన్హెరిటెన్స్ని ఏమంటాం? సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఈ యొక్క సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ను ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూవ్ చేసినటువంటి సైంటిస్ట్ థామస్ హంట్ మోర్గాన్. ఓకే, థామస్ హంట్ మోర్గాన్. నౌ వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ యానిమల్ ఫర్ థామస్ హంట్ మోర్గాన్ అండి? కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. వన్స్ అగైన్ రిపీట్ సార్. ఏం కావాలండి లతా గారు, ఒక్కసారి నాకు చెప్పండి. ఏ కాన్సెప్ట్ మీకు కావాలో నాకు చెప్తే, ఓకే. సరిత గారు వన్స్ సే బార్ బాడీ సార్. బార్ బాడీ అంటే ఏం లేదండి, మనకు మేలు ఫీమేల్ తీసుకుంటే మేల్లో XY ఉంటుంది, ఫీమేల్లో XX ఉంటుంది. అవునా కదా కాన్ఫిగరేషను? అదే కదా, రైట్. మరి ఇప్పుడు అక్కడ తీసుకున్నప్పుడు 2 X క్రోమోజోములు ఫీమేల్లో ఉన్నాయి. 2 X క్రోమోజోములు కూడా X అనే క్రోమోజోమ్ ఎక్కడున్నా కూడా దేనికి రెస్పాన్సిబుల్ అవుతుంది? ఫీమేల్ క్యారెక్టర్స్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. మరి ఇక్కడ 2 X క్రోమోజోములు ఉండడం ద్వారా ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే స్త్రీ లక్షణాల యొక్క సుపీరియారిటీ పెరుగుతుంది. ఆ సుపీరియారిటీ పెరిగినప్పుడు ఒక స్త్రీలో విపరీతంగా స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందవచ్చు. మరి ఇక్కడ విపరీతంగా స్త్రీ లక్షణాలు అంటే మీకు డౌట్ రావచ్చు, వాట్ డూ యూ మీన్ బై అబ్నార్మల్ ఫీమేల్ క్యారెక్టర్స్? సో ఏవైతే మనము ఒక ఫెమినిటీని డిసైడ్ చేస్తున్నామో, ఒక ఆర్గానిజంకు సంబంధించి ఇతను మేలు ఇతను ఫీమేల్ అనేది ఎక్స్టర్నల్ ఫీచర్స్గా మనం డిసైడ్ చేస్తున్నామో వాటి యొక్క క్యారెక్టర్స్ మోతాదు, ఇంకా చెప్పాలంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ యొక్క లెవెల్స్ అబ్నార్మల్గా ఇంక్రీజ్ అవుతాయి. బ్రెస్ట్ సైజ్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూస్ అయ్యే ఓవం కండిషన్ కావచ్చు, ఇలా రకరకాల అబ్నార్మల్ క్యారెక్టర్స్ వీ కెన్ సీ ఇన్ ఏ ఫీమేల్. మరి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక X క్రోమోజోమ్ ఇన్యాక్టివ్ అవుతుంది, దాన్నే బార్ బాడీ అంటాం. ఓకేనా, రైట్. ఇస్ క్లియర్ అండి? సరిత గారు క్లియర్ అండి? సో లతా గారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు ఎక్కడ ప్రాబ్లం అయింది. హోమో హెటిరో, రిపీట్ అగైన్ సార్. రైట్. హోమో అంటే ఏంటండి? ఒకే రకమైన గ్యామెట్స్. అంటే మనకు హ్యూమన్లో ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా అవుతాయి? XXే ఉంటాయి కాబట్టి ఒకే రకమైన గ్యామెట్స్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని హోమోగ్యామెటిక్ అంటారు. హెటిరోగ్యామెటిక్ అంటే 2 డిఫరెంట్ టైప్స్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేయడం. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మేల్ హ్యూమన్ బీయింగ్స్. మేల్ హ్యూమన్ బీయింగ్స్ XY కాబట్టి 50% ఆఫ్ ద స్పర్మ్స్ విత్ X క్రోమోజోమ్, 50% ఆఫ్ ద స్పర్మ్స్ ఆర్ విత్ Y క్రోమోజోమ్. దట్ ఈస్ కాల్డ్ హోమోగ్యామెటిక్, హెటిరోగ్యామెటిక్. రైట్? Okay. Now, if you come to the sex-linked inheritance, Thomas Hunt Morgan మొట్టమొదటిగా దేన్ని యూస్ చేశాడు? డ్రోసోఫిలా మెలనోగాస్టర్. వెరీ గుడ్ ఆన్సర్. డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఈ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనేటటువంటి ఫ్రూట్ ఫ్లై, పండ్ల ఈగ పైన ప్రయోగాలు చేశాడు. ప్లాంట్ జెనెటిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్, పీ ప్లాంట్ అయితే యానిమల్ జెనెటిక్స్లో ఈ యొక్క డ్రోసోఫిలా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లతా గారు ఏంటండి నో సార్ అని పెట్టున్నారు? ఒక్కసారి నాకు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లము? అక్కడ మీకు ఏం అర్థం కాలేదు. హోమోగ్యామెటిక్ అంటే ఒకే రకమైన గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేయడం. హెటిరోగ్యామెటిక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా?
హెటిరోగ్యామెటిక్ అనే వర్డ్ మొత్తం లివింగ్ వర్డ్ను మనం చూసుకున్నప్పుడు అది మేల్కి అన్వయించుకోవచ్చు, ఫీమేల్కి అన్వయించుకోవచ్చు. కాబట్టి అక్కడ హ్యూమన్ బీయింగ్స్ని పక్కన పెట్టమని చెప్పాను మీకు. అర్థమైందా? ఓకే, ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. రైట్. సో దిస్ ఈజ్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. డ్రోసోఫిలా మెలనోగాస్టర్కు సంబంధించి ఇతను ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ తీసుకున్నప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిది ఎక్స్ లింక్డ్ అవుతుంది, రెండవది వై లింక్డ్ వై లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వై లింక్డ్ ఇన్హెరిటెన్స్? సో దట్స్ వాట్ లతా గారు, ఒక్కసారి నాకు అదే చేయమంటున్నాను. హోమో హెటిరో నో సార్ అంటున్నారు, నాకేం అర్థం కాలే మీ క్వశ్చను. హోమో అంటే ఒకే రకమైన గ్యామెట్సు, హెటిరో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్సు, వేరువేరు రకాల బీజకణాలు. ఓకేనా, ఒకే రకమైన బీజకణాలు. ఇప్పుడు ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్లో తీసుకోండి, ఎన్ని అండాలు ప్రొడ్యూస్ అయినా, ఎన్ని ఓవమ్స్ ప్రొడ్యూస్ అయినా ఎక్స్ క్రోమోజోమ్ను మాత్రమే కలిగి ఉంటాయి. అదే మేల్కి వచ్చినప్పుడు ఏమవుతాయి, కొన్ని స్పర్మ్స్ ఏమో ఎక్స్ క్రోమోజోమ్తో తయారైతే, కొన్ని స్పర్మ్స్ ఏమో వై క్రోమోజోమ్తో తయారవుతాయి. అది గ్యామెటిక్, హెటిరోగ్యామెటిక్ అనే పదాలకు అర్థం. XY XZ అనేది తీసుకోవాలి మనం ఎప్పటికీ హ్యూమన్ బీయింగ్స్ పరంగా చూసుకున్నప్పుడు. ఓకే, రైట్. నౌ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు వై లింక్డ్ ఇన్హెరిటెన్స్కి వస్తే, ఈ వై లింక్డ్ ఇన్హెరిటెన్స్కు ఎగ్జాంపుల్గా మనకు వచ్చేటటువంటిది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పోర్కుపైన్ హెయిర్ ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ వెబ్. ఓకే, తర్వాత హైపర్ ట్రైకోసిస్. ఈ 3 ఎగ్జాంపుల్స్ దేని కిందకు వస్తాయి? వై లింక్డ్ ఇన్హెరిటెన్స్కి వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ హోలాండ్రిక్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటారు. ఇక్కడ పోర్కుపైన్ హెయిర్ అంటే ముళ్ళ పందికి ఉన్నట్టు రోమాలు ఏమవుతాయి, నిక్కబొడుచుకొని ఉంటాయి. ఓకేనా, సో నిక్కబొడుచుకుంటాయి. అలా నిక్కబొడుచుకుంటే దాన్ని పోర్కుపైన్ హెయిర్ అంటారు. తర్వాత వెబ్, టోస్ మధ్యలో అంటే మన ఫింగర్స్ మధ్యలో వెబ్ అనేది అంటే టిష్యూ ఉంటుంది కదా, ఇప్పుడు బాతుకుంటుంది చూడండి, అలాంటిది బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ హైపర్ ట్రైకోసిస్, ఇక్కడ చెవి దొప్ప మీద, ఇయర్ పిన్నా మీద హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి మేల్ అంటే వై క్రోమోజోమ్ ద్వారా ఇన్హెరిట్ అయ్యేటటువంటివి. అందుకనే వై లింక్డ్ ఇన్హెరిటెన్స్ కింద ఈ 2 వస్తాయి. ఈ 3 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్కి వస్తున్నాను. ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా లింక్ అయినటువంటి జీన్స్ ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి వెళ్తాయి. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ ఇన్హెరిటెన్స్ అయినా, ఓకే, ఏ డిజార్డర్ అయినా అది ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కనుక అయితే, అంటే ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా జరిగితే ఖచ్చితంగా దీనికి సఫరర్స్ ఎవరవుతారంటే రైట్ మేల్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే మేల్ మీద పడుతుంది. ఎందుకు మేల్ మీద పడుతుంది అంటే మేల్లో ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, తర్వాత క్రోమోజోమ్ ఏంటి వై. కానీ ఫీమేల్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్ క్రోమోజోమ్తో పాటు ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నాయి. కాబట్టి ఒక డిఫెక్ట్ జీన్ ఒక ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నా ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫీమేల్స్ క్యారియర్స్ అవుతారు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. అప్పుడే మీకు కలర్ బ్లైండ్నెస్ కానీ బాల్డ్ హెడ్ కానీ బట్టతలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా, సో ఈ సఫరర్స్ ఎవరవుతారు? ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా ఏ క్యారెక్టర్ అయినా సరే, ఏ డిజార్డర్ అయినా పోతే దానికి ఫీమేల్ క్యారియర్ అవుతుంది. సఫరర్ ఎవరవుతారంటే మేల్ అవుతారు. ఆ పాయింట్ను బాగా గుర్తుంచుకోండి. అంటే ఈ యొక్క ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది కంప్లీట్గా ఎవరికి రెస్ట్రిక్ట్ అవుతుంది? మేల్కి రెస్ట్రిక్ట్ అవుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్.
అండి శబనా గారు, మీకు గతంలో కూడా నేను చూస్తున్నారు కదా నా వీడియోస్. ఖచ్చితంగా ఆ టాపిక్కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ కానీ మోడల్ బిట్స్ ఏమున్నా సరే మీకు ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క క్లాస్ చివర మీతోనే వర్కౌట్ చేపిస్తాను. సో కాబట్టి మీరు అది చూడండి. ఓకే, చివరి దాకా మీరు ఈ యొక్క వీడియోను కనుక ఫాలో అవుతూ వస్తే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. సో దట్ ఈజ్ ఈ యొక్క సఫరర్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరు అవుతారు? ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ద్వారా మేల్ అనేటటువంటిది అవుతుంది. ఆ పాయింట్ను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో మరికొంత డెప్త్కి వెళ్తున్నాను ఇక్కడ. ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు హ్యూమన్ బీయింగ్స్లో రెండు రకాలుగా జరగవచ్చు. ఒకటి ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ లింక్డ్ రెసెసివ్. రెండు ఎక్స్ లింక్డ్ డామినెంట్, ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్. మరి ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్కు మనకు రెండు ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి మీకు ఇక్కడ ఇచ్చేస్తాను ఇప్పుడే. తర్వాత మనం ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? సో మరి ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ మనం తీసుకుంటే రెండు ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ 1, మెలనిన్ లాస్ అవుతుంది చర్మం నుంచి. సో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మెలనిన్ అనేటటువంటిది ఏం చేస్తుంది? ఓకే, ఎక్కడ ఉంటుంది? ఓకే, ఆల్రెడీ నేను స్కిన్ అని చెప్పేసాను కాబట్టి ఓకే, మరి ఏం చేస్తుందో నాకు చెప్పండి. రైట్, ఒకవేళ మెలనిన్ లేకపోతే ఏ కండిషన్కు మనం గురవుతాం? క్విక్గా మెలనిన్ అనేటటువంటిది లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా మెలనిన్ లాస్ అయితే దానినే ఏమని పిలుస్తాము? ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై అనే పేరుతో పిలుస్తారు. ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై. ఓకే, ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ డిజార్డర్కు మనం గురవుతాం. ఓకే, సో ఈ యొక్క ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై అనే ఈ యొక్క వ్యాధిలో ప్రధాన లక్షణము మెలనిన్ను కోల్పోవడం. ఓకే, గివింగ్ AZAW అనేది ఒక టైప్ అండి. సో అది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. అలాగే హ్యూమన్ బీయింగ్స్కి అప్లై చేయొద్దు దాన్ని. అలా మీరు స్టడీ చేసుకుంటేనే మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా స్వాతి గారు? ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఇక్కడ మెలనిన్ అనేటటువంటిది స్కిన్లో ఉండేటటువంటి పిగ్మెంటు. ఇది మన బాడీని ఏం చేస్తుందంటే యూవీ రేస్ నుంచి, అల్ట్రా వైలెట్ రేస్ యొక్క ఎఫెక్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మెలనిన్ ఉండడం అనేది హ్యూమన్ బీయింగ్స్ యొక్క కామన్ క్యారెక్టరు. సో మనకు హ్యూమన్ ఎవల్యూషన్ కూడా మనం తీసుకున్నప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా స్కిన్ కలర్ను బేస్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఈక్వేటర్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రతి కంట్రీలో, ఓకేనా, ఈక్వేటర్కు దగ్గరగా ఉన్న ప్రతి కంట్రీలో అందరిలో కూడా ఈ మెలనిన్ యొక్క లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు స్కిన్ డార్క్ కలర్లో ఉంటుంది. ఓకే, సో వేరాజ్ ద కంట్రీస్ విచ్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ విల్ హ్యావ్ లెస్ మెలనిన్. కాబట్టి తెల్లగా ఉంటారు వాళ్ళ యొక్క చర్మం. ఓకేనా, బట్ ఇక్కడ మనకు మిడిల్ కాంప్లెక్షన్ కానీ ఫెయిర్ కాంప్లెక్షన్ కానీ అక్కడక్కడ మనం పర్సన్స్లో చూడొచ్చు. అంటే కొంచెం తెల్లగా ఉండేవాళ్ళు, కొంచెం మిడిల్ కాంప్లెక్షన్లో ఉండేవాళ్ళు. బట్ కలర్ అనేది స్కిన్ కలర్ డార్క్గా ఉండడం అనేది ఈ యొక్క ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ యొక్క మెయిన్ క్యారెక్టర్గా మనం గుర్తుంచుకోవాలా. ఇది యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దిస్ పర్టికులర్ మెలనిన్ కనుక కంప్లీట్గా యాబ్సెంట్ అయితే దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఆల్బినిజం అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, రైట్. నౌ ఇప్పుడు దేనికి సంబంధించి సిమ్టమ్స్ అండి? శ్రీనివాస్ గారు ఒక్కసారి సిమ్టమ్స్ చెప్పండి సార్ అన్నారు కదా, దేనికి సంబంధించి ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. రైట్, సో ఈ యొక్క ఇన్కాంటినెన్షియా పిగ్మెంటైలో ఏమవుతుంది? ఈ యొక్క మెలనిన్ లాస్ అవుతుంది. ఎప్పుడైతే మెలనిన్ లాస్ అవుతుందో అంటే
త్రూఅవుట్ ద యూనిఫామ్, అంటే మొత్తం స్కిన్ అంతా కూడా ఒకేసారి మెలనిన్ పక్కకి వెళ్ళిపోతే వైట్ కలర్లోకి మారిపోతుంది, ఓకే ఆల్బినిజం అంటాం, దట్ ఈస్ ఓకే. కానీ ఇక్కడ అలా జరగదు. కొన్ని చోట్ల మెలనిన్ లాస్ అవుతూ కొన్ని చోట్ల మెలనిన్ ఉంటూ ఉండే పరిస్థితి వస్తుంది. అందుకనే మొజాయిక్ షేప్లో అక్కడక్కడ నల్లగా అక్కడక్కడ తెల్లగా ఇలా మొత్తము స్కిన్ అంతా కూడా తయారవుతుంది. దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై అనే పేరుతో పిలుస్తారు. ఓకే రైట్. సిమ్టమ్స్ ఏదో అడిగారు శ్రీనివాస్ గారు, ఒక్కసారి క్విక్గా. ఆల్బినిజం టాపిక్ సార్. ఏంటి సార్ ఆల్బినిజం టాపిక్ అంటే ఏంటి? ఆల్బినిజం అంటే నో మెలనిన్ అంతే. ఓకేనా రైట్. అంటే వైట్ కలర్లో ఉంటుంది స్కిన్. వైట్ అంటే ఇక్కడ అర్థము ప్యూర్ వైట్ అనమాట, అంటే అసలు కలరేషనే ఉండదు ఇంకా. సో రైట్. సో దట్ ఈస్ ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై. ఇక మరొక ఇంపార్టెంట్ డిజార్డర్ కూడా ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ ద్వారా మనకు వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ ఫాలిక్యులార్. ఓకే ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్. ఓకే ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్. మరి ఏంటి యొక్క ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్? ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ గురించి చెప్పాలా? సో మరి కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద వూల్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద వూల్? ఉన్నిలో ఉండే ప్రోటీన్ ఏంటి? క్విక్గా. మరొక క్వశ్చన్ కూడా ఇక్కడ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కెమికల్ ప్రజెంట్ ఇన్ ద కాటన్? కాటన్లో ఉండేటటువంటి కెమికల్ ఏంటి? ఉన్నిలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటో నాకు చెప్పాలి. ఓకే రైట్. సో దోస్ ఆర్ ద 2 క్వశ్చన్స్. సో మరి ఇక్కడ తీసుకుంటే ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ అనేటటువంటి ఒక డిజార్డర్ జరుగుతుంది. దీన్నే మనము ఫీనోడెర్మా అనే పేరుతో కూడా పిలుస్తాం. సో వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ దిస్ పర్టికులర్ డిసీజ్? ఫీనోడెర్మా. దాన్ని ఏమంటాము? ఫీనోడెర్మా అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా రైట్. ఎస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద, ఓకే నేమ్ ఆఫ్ ద ప్రోటీన్ రెజిన్ అని పెట్టారండి. రెజిన్ కాదు, రెజిన్ ఈజ్ ఏ నైట్రోజన్ సెకండరీ మెటబాలైట్ ఇన్ ద ప్లాంట్. సో ఇక్కడ మీరు తీసుకుంటే ద ఇంపార్టెంట్ ప్రోటీన్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వూల్ ఈజ్ నథింగ్ బట్ కెరాటిన్. The chemical that is present in the cotton is nothing but cellulose. ఓకేనా మరి సెల్యులోజ్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్, కెరాటిన్ ఈజ్ ఏ ప్రోటీన్. సో మరి ఇక్కడ గుర్తుంచుకోండి, కెరాటిన్ అనేటటువంటిది కేవలం మనకున్నటువంటి ఈ యొక్క ఊల్లోనే కాదు, హెయిర్లో కానీ, నెయిల్స్లో కానీ, ఓకేనా కొమ్ములు హార్న్స్లో కానీ, స్కేల్స్ పొలుసులలో కానీ స్పెషల్గా ఉండే ప్రోటీన్ ఏమంటాం? కెరాటిన్ అంటాము. అండ్ దిస్ పర్టికులర్ కెరాటిన్ మేక్స్ యానిమల్ సెల్స్ యాజ్ ఎ డెడ్ సెల్. ఓకే జంతు కణాలను నిర్జీవంగా మార్చేటటువంటి పదార్థము కెరాటిన్. ఇక్కడే గుర్తుంచుకోండి, వృక్ష కణాలను నిర్జీవంగా మార్చేది లిగ్నిన్ అనే కార్బోహైడ్రేట్. రైట్. ఓకే ర్యాష్ అంటున్నారా? ర్యాష్ కాదండి అది. ఓకే మరి ఇక్కడ చూడండి, ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ అంటే ఇక్కడ అర్థము కెరాటిన్ యొక్క స్థాయి ఏమవుతుంది? అబ్నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది. అలా కెరాటిన్ కనుక అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయితే ఆ పరిస్థితిని ఏమంటాము? ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ డిజార్డర్స్. మరి ఇక్కడ కెరాటిన్ యొక్క లెవెల్స్ పెరగడం ద్వారా మొత్తము మనకు స్కిన్లో అక్కడక్కడ తర్వాత ఈ యొక్క పార్ట్లో కూడా విపరీతంగా నలుపుదనం అనేటటువంటిది చేరుకుంటుంది. దాన్నే మనము ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ అనే పేరుతో పిలుస్తారు. అంటే సెల్స్ ఏమవుతాయంటే డెడ్ అయిపోయి పాముకి ఎలాగైతే పులుసుల్లాగా ఊడిపోతుంటాయో అలా మన చర్మం నుంచి పొలుసులు ఊడి పడిపోతూ ఉంటాయి. ఓకే సో పొరలుగా చర్మం అనేది రాలిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితిని ఏమంటామంటే ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ అనేటటువంటి డిజార్డర్గా పిలుస్తారు. దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిసీజ్ ఆర్ డామినెంట్ ఇన్హెరిటెన్స్కు ఎగ్జాంపుల్ అవి. ఇప్పుడు ఎక్స్ లింక్డ్
రెసెసివ్ ఇన్హెరిటెన్స్కి వస్తున్నాను. ఓకేనా? మరి యొక్క ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటే ఎక్స్ లింక్డ్ రెసెసివ్, సో దీనికి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ పర్టికులర్గా ఉన్నాయి. మరి యొక్క ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్, ఫర్ దట్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ నథింగ్ బట్ హీమోఫీలియా, నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్, సో దిస్ కలర్ బ్లైండ్నెస్ is also called రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ అంటారు. రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ అంటారు. ఓకేనా? సో మరి ఇక్కడ చిన్న క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. కలర్ బ్లైండ్నెస్ని ఏమని పిలిచాము? రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ అంటున్నాం. మరి మనకు మరొక కలర్ కూడా ఉంది, అదే బి. అంటే ప్రైమరీ కలర్స్ తీసుకుంటే 3 కలర్స్ ఉన్నాయి, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. దీన్నే బీజీఆర్ అంటారు. దీస్ ఆర్ ద ప్రైమరీ కలర్స్. మరి ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ని రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ అన్నామే కానీ రెడ్ బ్లూ గ్రీన్ బ్లైండ్నెస్ అనట్లా. ఎందుకు అనట్లేదో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. వై ద కలర్ బ్లైండ్నెస్ ఈజ్ కాల్డ్ రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్, రైట్? తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఫర్ రెడ్ కలర్ బ్లైండ్నెస్, వాట్ ఈస్ ద నేమ్ ఫర్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్? ఈ 3 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అందరూ కూడా. ఓకే, రైట్. నౌ ఇక్కడికి వస్తే హీమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, ఇక దీంతో పాటుగా మనకు డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ, డిఎండి అనే పేరుతో పిలుస్తారు దీన్ని, డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ. ఓకే, సో దిస్ డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ, కలర్ బ్లైండ్నెస్, హీమోఫీలియా అనేటటువంటివి సో ఈ యొక్క ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్కు ఎగ్జాంపుల్స్గా మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ డిసీజెస్. ఓకే, కెరాటిన్ ఎగ్జాంపుల్కి ఎగ్స్ వస్తాయి కదా సార్. కెరాటిన్ ఎగ్జాంపుల్కి ఎగ్స్ అంటే ఏంటండి? ఇక్కడ షెల్లా? కెరాటిన్ అనేది ప్రోటీన్ అండి. ఓకే, ఎగ్లో ఉండేది ఆల్బుమిన్. దే కాంట్ సీ దీస్ కలర్స్. వెరీ గుడ్. సో చిన్న అంటే లాజికల్గానే ఆన్సర్ పెట్టారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ అని ఎందుకు అంటున్నారంటే, ఈ మొత్తము 3 కలర్స్ తీసుకుంటే రెడ్ కలర్ గనక పర్సన్ గనక ఐడెంటిఫై చేయలేకపోతే, ఓకే, ఇఫ్ ఎ పర్సన్ ఫెయిల్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ రెడ్ కలర్ను ఐడెంటిఫై చేయలేకపోతే దాన్నే మనము ప్రోటోనోపియా అంటాం. ఓకే, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ప్రోటోనోపియా. ఒకవేళ ఇఫ్ ది పర్సన్ ఈజ్ అనేబుల్ టు ఐడెంటిఫై ద గ్రీన్ కలర్, సో గ్రీన్ కలర్ను కనుక ఐడెంటిఫై చేయలేకపోతే ఆ కండిషన్ ఏమంటామంటే డ్యూటెరనోపియా అంటాం. సో దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ డ్యూటెరనోపియా. ఒకవేళ పర్సను బ్లూ కలర్ని ఐడెంటిఫై చేయలేకపోతే, ఓకే, సో బ్లూ కలర్ని ఐడెంటిఫై చేయలేకపోతే దానిని ట్రైటనోపియా అంటాం. మరి ఇప్పుడు ఆన్సర్కి వస్తున్నాను. ఎందుకు మరి రెడ్ గ్రీన్ అనేటటువంటి పేరుతో దీన్ని పిలుస్తున్నారు అంటే, ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క బ్లూ కలర్ గుర్తించలేకపోవడం, అంటే బ్లూ కలర్ను ఐడెంటిఫై చేయలేకపోవడం అనేటటువంటి జెనెటికల్ డిజార్డరు ఆటోజోమల్ డిజార్డర్. ఓకేనా, ఆటోజోమల్ డిజార్డర్. వేరాస్ రెడ్ కలరు గ్రీన్ కలర్ను ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది ఎక్స్ క్రోమోజోమ్తో లింక్ అయ్యి
రెసెసివ్ ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చేటటువంటి డిజార్డర్. అంటే ఇక్కడ ఈ రెడ్ గ్రీన్ అనేటటువంటివి అల్లోజోమల్ రిలేటెడ్గా వస్తే ఈ బ్లూ కలర్ అనేది ఆటోజోమల్గా వస్తుంది. కాబట్టి మనము ఈ కలర్ బ్లైండ్నెస్ని ఏమని పిలుస్తాం? రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ అనే పేరుతో పిలుస్తామే తప్ప బ్లూ బ్లైండ్నెస్ అనము. ఎందుకంటే బ్లూ కలర్ యొక్క డిజార్డరు ఆటోజోమ్స్ అంటే వెజిటేటివ్ క్రోమోజోమ్స్ యొక్క డిఫెక్ట్ వల్ల లేదా వెజిటేటివ్ క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి డిఫెక్ట్ వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆన్సర్ టు బి నోటెడ్. ఓకే, ఇక ఈ మూడు కూడా దేనికి పిలుస్తాము? ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఇక్కడ ఈ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్కి వచ్చినప్పుడు ఫీమేల్ హోమోజైగస్ కాబట్టి, ఓకేనా, అంటే ఫీమేల్ ఎక్స్ఎక్స్ను కలిగి ఉంది కాబట్టి ఫీమేల్ హోమోజైగస్ ఎఫెక్ట్ అయితే, ఓకేనా, అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హోమోజైగస్ కండిషన్లో, ఓకే, ఒకవేళ ఫీమేల్ గనక ఎఫెక్ట్ అయితే హోమోజైగస్ కండిషన్, ఎందుకంటే ఆల్వేస్ ఫీమేల్ అనేది మోనోగామెటిక్ అంటే ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి అటువంటి ఫీమేల్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా కొడుకులకి మొత్తానికి యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది. అందుకనే ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనే అంశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సఫరర్స్ మేల్ అవుతారు. ఓకేనా? వేరాజ్ క్యారియర్స్గా కొంతమంది ఫీమేల్స్ ఉండడానికి స్కోప్ అనేది ఉంటుంది అనే అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫీమేల్ హోమోజైగస్ కండిషన్లో ఫీమేల్ గనక ఈ యొక్క పర్టికులర్ డిజార్డర్ లేదా ఎక్స్ లింక్డ్ రెసివ్ ఇన్హెరిటెన్స్ డిసీజెస్ గనక ఎఫెక్ట్ అయితే సన్స్ మొత్తము కూడా ఎఫెక్ట్ అవుతారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్. తర్వాత ఎప్పుడు కూడా ఫీమేల్ క్యారియర్స్గా యాక్ట్ చేస్తారే తప్ప చాలా రేర్ కండిషన్స్లో వాళ్ళు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా సఫరర్స్ ఎవరు అంటే మగవాళ్ళు, మేల్స్. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఈ యొక్క కండిషన్కు సంబంధించి. తర్వాత ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ట్రైట్స్ అనేటటువంటివి టిపికల్లీ పాస్డ్ టు 50% ఆఫ్ ద గ్రాండ్ సన్స్. సో మనవాళ్ళు కూడా ఎవరైతే మగపిల్లలు ఉన్నారో, ఓకే, మనవాళ్ళు అంటే మనవాళ్ళు అంటేనే మగవాళ్ళు వస్తారు ఆఫ్ కోర్స్. సో అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. సో మగపిల్లలకు అంటే మనవాళ్లకు కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది 50% రావడానికి ఈ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్లో అవకాశం ఉంది. ఎవరి ద్వారా వస్తుంది అంటే క్యారియర్ డాటర్ ద్వారా వస్తుంది. ఓకే, సో క్యారియర్ డాటర్ ద్వారా వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అది ఎలా వస్తుందనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి, అప్పుడు మీకు దీని పట్ల స్పష్టత వస్తుంది. సో ఇక్కడ చూడండి పిక్చర్లో మీరు కనుక తీసుకుంటే ఏముంది ఇక్కడ? నార్మల్ మదరు, నార్మల్ ఫీమేల్. ఎవరితో మ్యారేజ్ అయింది? కలర్ బ్లైండ్ ఫాదర్తో అయింది. ఓకేనా? నార్మల్ ఫీమేలు, కలర్ బ్లైండ్ ఫాదర్ అంటే మేలు. ఇప్పుడు వీళ్ళకి పుట్టినటువంటి జనరేషన్ తీసుకున్నప్పుడు అంటే F1 జనరేషన్కి వచ్చినప్పుడు ఇది పేరెంట్స్ అనుకుందాం. ఓకేనా? సో వీళ్ళకి పుట్టినటువంటి F1 జనరేషన్కి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ ఫీలియల్ జనరేషన్కి వస్తే ఏం జరిగింది? ఒక క్యారియర్ ఫీమేల్ పుట్టింది. ఓకేనా? సో చెప్పాను కదా ఆల్రెడీ, ఖచ్చితంగా ఫీమేల్ ఏమవుతుందంటారు? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో క్యారియర్గా మారుతుంది అనుకున్నాం. తర్వాత నార్మల్ మేల్ పుట్టింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ క్యారియర్ ఫీమేల్కి ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నార్మల్ ఫీమేల్ నుంచి వచ్చింది ఒక ఎక్స్ క్రోమోజోమ్. ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమైంది? ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ ఉంది కాబట్టి ఇక్కడ లేదు. కాబట్టి ఈ ఫీమేల్ ఏమైపోయింది? క్యారియర్గా మారింది. కారణం 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి. అదే చెప్పింది మీకు, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనే అంశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫీమేల్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? క్యారియర్స్గా యాక్ట్ చేస్తారని చెప్పాను. సో కాబట్టి ఒక నార్మల్ ఉమెను కలర్ బ్లైండ్నెస్ మేల్ గనక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు పుట్టేటటువంటి అమ్మాయిలు ఏమవుతారు? క్యారియర్స్గా మారుతారు. ఇప్పుడు ఈ యొక్క క్యారియర్ ఫీమేల్ నుంచి ఎవరికి పోతుంది? క్యారియర్ ఫీమేల్ నుంచి ఎవరికి పోతుంది?
మనవాళ్ళకి వెళుతుంది. అంటే ఒక జనరేషన్ స్కిప్ చేసుకొని మరొక జనరేషన్కి ఈ యొక్క క్యారెక్టర్ అనేది పాస్ అవుతుంది. అలా పాస్ అయితే దాన్ని ఏమంటామంటే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ యొక్క క్యారియర్ ఫీమేలు నార్మల్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది అనుకుందాం. అంటే వీళ్ళిద్దరికి పెళ్ళయింది. ఇప్పుడు వీళ్ళకు పుట్టినటువంటి మనవళ్ళు, అర్థమైందా, మనవళ్ళు ఏమయ్యారు, కలర్ బ్లైండ్నెస్తో పుట్టడం జరిగింది. గ్రాండ్ సన్స్ విల్ గెట్ కలర్ బ్లైండ్నెస్. ఓకే, అలా ఇక్కడ జనరేషన్ క్యారియర్ ఫీమేల్ ద్వారా కలర్ బ్లైండ్నెస్ ఫాదర్ నుంచి క్యారియర్ ఫీమేల్ ద్వారా ఎవరికి వెళ్తుంది, గ్రాండ్ సన్కి ఈ యొక్క డిసీజ్ అనేటటువంటిది ఇన్హెరిట్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఇన్హెరిటెన్స్నే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో పిలుస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఈ యొక్క ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనే అంశానికి వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఉంటుంది. కారణం, వై లింక్ అనేటటువంటిది పెద్దగా ఎఫెక్ట్ చూపదు, కానీ ఎక్స్ లింకేజ్లో ఖచ్చితంగా మేలు సఫరర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనము వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్హెరిటెన్స్ అనమాట. అందులో పర్టికులర్గా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కలర్ బ్లైండ్నెస్ కానీ, హీమోఫీలియా కానీ, డుచెన్నె మస్కులార్ డెస్ట్రఫీ కానీ, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ ద్వారా మగవాళ్లకు ఎఫెక్ట్ చేసేటటువంటి పరిస్థితి. అర్థమైందా? రైట్. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ కింద అడిగేటప్పుడు ఈ క్రిస్ క్రాస్ మీద అన్న క్వశ్చన్ అడుగుతాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, లేదా ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాడు క్వశ్చన్గా. ఓకేనా? ఎలా ఇస్తాడు, ఫాదర్ నుంచి క్యారియర్ మదర్కి వచ్చింది, మదర్ నుంచి గ్రాండ్ సన్స్కి వెళ్ళింది. అప్పుడు ఈ యొక్క ఇన్హెరిటెన్స్ని ఏమని పిలుస్తారు, ఆర్ దిస్ పర్టికులర్ ఇన్హెరిటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఆ ఇన్హెరిటెన్స్కి ఏంటి ఇక్కడ, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ డయాగ్రామ్ ఏం లేదండి, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్మల్ మదర్ అంటే మీకు ఇక్కడ విజిబిలిటీ తక్కువ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో దాన్నే రాశాను. నార్మల్ ఫీమేలు, కలర్ బ్లైండ్నెస్ ఫాదరు. ఓకేనా? వీరిద్దరికి మ్యారేజ్ అయినప్పుడు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. అబ్బాయి నార్మల్గా ఉన్నాడు, అమ్మాయికి మాత్రం క్యారియర్గా మారింది. ఈ యొక్క క్యారియర్ ఫీమేల్ కనుక నార్మల్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి మనవడికి, అంటే మనవడు అంటే ఎవరిస్తాడు, వీళ్ళిద్దరికి పిల్లవాడే, కానీ ఈ పేరెంట్స్కి ఏమవుతాడు, మనవడు అవుతాడు. ఓకేనా? అంటే F2 జనరేషన్ అనుకోవచ్చు మనం ఇక్కడ. సో F2 జనరేషన్కి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎవరికి వస్తుంది అంటే మనవాళ్ళకి వస్తుంది. ఓకేనా? సో ఆ కండిషన్ను మనం ఏమంటామంటే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, రైట్. సో మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీకు పర్టికులర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఎ క్రాస్ బిట్వీన్ ఎ క్యారియర్ ఫీమేల్ అండ్ ఎ నార్మల్ మేల్. ఇది నేను వర్కౌట్ చేసినటువంటి షీటు. సో మీకు అర్థం కావడం కోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్రాస్ బిట్వీన్ ఎ క్యారియర్ ఫీమేల్ అండ్ ఎ నార్మల్ మేల్. క్యారియర్ ఫీమేల్కి నార్మల్ మేల్కి పుట్టేటటువంటి జనరేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా? క్యారియర్ ఫీమేల్, నార్మల్ మేల్. సో వీటి మీదే మనకు క్వశ్చన్ అడిగేది ఎక్కువగా. ఇప్పుడు నార్మల్ మేల్కి క్యారియర్ ఫీమేల్కి ఎలా జరుగుతుంది చూడండి. ఈ క్యారియర్ ఫీమేల్కి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఓకే, సో హీమోఫీలియా అనుకుందాం దీన్ని. ఈవెన్ కలర్ బ్లైండ్నెస్ కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడ హెచ్ అంటే హీమోఫీలియా అనుకోండి. ఇప్పుడు నార్మల్ మేల్ యాజ్ యూజువల్. ఓకేనా? మరి ఇక్కడ నుంచి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు, ఒక గ్యామెట్స్ అంటే ఇక్కడ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు కొన్ని ఓవమ్స్ ఏమో ఎక్స్ క్రోమోజోమ్ను, నార్మల్ ఎక్స్ క్రోమోజోమ్ను కలిగి ఉంటే, కొన్ని ఏమవుతాయి XHని అంటే డిఫెక్ట్ ఆ జీన్ని కలిగి ఉంటాయి. ఇక నార్మల్ XY కాబట్టి సో నో ప్రాబ్లం హియర్. ఇప్పుడు చూడండి, XX ఫ్యూజ్ అయితే, సో ఈ రెండు ఫ్యూజ్ అయితే పుట్టేటటువంటి XX ఖచ్చితంగా నార్మల్ ఫీమేల్ అవుతుంది. అలాగే XY పుడుతుంది, డెఫినెట్గా నార్మల్ మేల్ అవుతుంది. ఓకేనా? మరి XHX ఉంది, అప్పుడేమవుతుంది, క్యారియర్ ఫీమేల్ అవుతుంది. క్యారియర్ ఫీమేల్ అవుతుంది. ఇక XHY తీసుకుంటే ఖచ్చితంగా డిసీజ్డ్ మేల్ అవుతాడు. ఎందుకు డిసీజ్డ్ మేల్ అవుతాడు
చెప్పండి. ఇక్కడేమో ఫీమేల్ క్యారియర్ అయింది, కానీ మేల్కి వచ్చేటప్పటికి డిసీజ్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ఉన్నటువంటి XY అనేటటువంటి 2 క్రోమోజోములలో మేల్ పరంగా తీసుకున్నప్పుడు ఒకే ఒక ఎక్స్ ఉంది. ఆ ఒక్క ఎక్స్ కూడా ఏ ఎక్స్, అది డిఫెక్ట్ ఉన్నటువంటి ఎక్స్. కాబట్టి దానిని నల్లిఫై చేయడం కానీ దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి మరొక ఎక్స్ క్రోమోజోమ్ ఇక్కడ లేకపోవడం ద్వారా మేలు సఫరర్ అవుతారు, ఫీమేల్ క్యారియర్ అవుతుంది. ఈజ్ క్లియర్? ఈజ్ క్లియర్ అండి? అర్థమైందా ఇది? కలర్ బ్లైండ్నెస్ని డిటెక్ట్ చేయడానికి ఇషిహారా టెస్ట్, దట్ ఈస్ ఓకే, కరెక్ట్. సో ఇది క్లియరా మీకు? చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు పర్సంటేజ్ తీసుకున్నాం అనుకోండి. పర్సంటేజ్ ఏమంటున్నాం చూడండి. ఒక క్యారియర్ ఫీమేల్కు ఒక నార్మల్ మేల్కు పుట్టినటువంటి సంతానంలో మేలు ఫీమేలు వీళ్ళ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది, లేదా ఎంతమంది క్యారియర్ ఫీమేల్స్ ఉంటారు, ఎంతమంది నార్మల్ మేల్ ఉంటారు, ఎంతమంది డిసీజ్డ్ మేల్ ఉంటాడు అనే క్వశ్చన్ మనకు అడుగుతాడు. సో చూడండి ఇక్కడ పర్సంటేజ్ కూడా మీకు ఇచ్చేసాను. సో 50% నార్మల్ ఫీమేల్స్, తర్వాత 50% క్యారియర్ ఫీమేల్స్, తర్వాత 50% నార్మల్ మేల్స్, తర్వాత 50% డిసీజ్డ్ మేల్స్. ఓకే, సో అలా ఓవరాల్గా ఒక క్యారియర్ ఫీమేల్కు నార్మల్ మేల్కు మధ్య వివాహం జరిగినప్పుడు, మ్యారేజ్ జరిగినప్పుడు వారికి పుట్టేటటువంటి జనరేషను ఈ విధంగా ఉంటుంది. అందుకనే ఛాన్సెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సెక్స్ లింక్డ్ డిజార్డర్, ఓకే, ఛాన్సెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సెక్స్ లింక్డ్ డిజార్డర్ ఫ్రమ్ ఏ క్యారియర్ మదర్ టు సన్స్ అండ్ డాటర్స్. క్యారియర్ మదర్ నుంచి కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ ఎంత ఉంటుంది? 50:50 ఉంటుంది. అంటే 50% ఉంటుంది. కానీ సఫరర్ ఖచ్చితంగా మేల్ అవుతాడు, ఎందుకంటే అక్కడ ఎక్స్ క్రోమోజోమ్ లేదు కాబట్టి. డెఫినెట్గా డాటర్స్ ఏమవుతారు? క్యారియర్స్ అవుతారు. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి మీకు ఇక్కడ. క్రాస్ బిట్వీన్ ఎ నార్మల్ ఫీమేల్ అండ్ హీమోఫిలిక్ మేల్. సో హీమోఫీలియా అంటే తెలుసు కదండి, అక్కడ కలర్ బ్లైండ్నెస్ పెట్టుకోవచ్చు, అంతే సింపుల్. సో హీమోఫీలియా అంటే అర్థం ఏంటి? బ్లడ్ క్లాట్ కాకుండా అలాగే బ్లీడ్ అవుతూ పోతుంటుంది. ఎందుకంటే మనకు మొత్తం చాలా ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయి. 13 ఫ్యాక్టర్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కావాలా. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ క్యాస్కేడ్ రియాక్షన్స్ జరుగుతాయి. క్యాస్కేడ్ అంటే తెలుసు కదా, జలపాత చర్యలు అంటారు. ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇమ్మీడియట్గా బ్లడ్ అనేటటువంటిది విత్ ఇన్ 3 to 6 minutesలో క్లాట్ కావాలా. మరి ఆ క్లాట్ ప్రాబ్లం అనేది డిలే అవ్వడం జరుగుతుంది. దానికి కారణము హీమోఫీలియా A, B అనేటటువంటి వస్తాయి, అది గురించి మీకు చెప్తాను. బట్ ఇక్కడ హీమోఫిలిక్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ పరంగా చూసుకున్నప్పుడు మరొక ఇంపార్టెంట్ చూడండి. నార్మల్ ఫీమేలు, ఓకేనా, ఫీమేలు నార్మల్, కానీ మేల్కి వచ్చేటప్పటికి ఏంటి? డిసీజ్డ్ అనమాట. అంటే హీమోఫీలియాతో సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకు పుట్టేటటువంటి జనరేషన్స్ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఫీమేలు XX నార్మల్ కాబట్టి, కానీ మేల్కి వచ్చేటప్పటికి XH ఉంది, Y ఉంది. ఇప్పుడు వీళ్ళకి పుట్టేటటువంటి వాళ్ళకి చూడండి XXH ఉంది. ఖచ్చితంగా H ఉందంటే Xలో, అంటే 2 Xలు అయ్యాయి, కానీ డిఫెక్ట్ జీన్ ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఈమె క్యారియర్ అవుతుంది. XY తీసుకుంటే నార్మల్కి వచ్చేస్తుంది. XX తీసుకుంటే మరలా క్యారియర్కి అవకాశం, తర్వాత XY తీసుకుంటే నార్మల్ ఫీల్. అంటే 100% క్యారియర్ ఫీమేల్స్ పుడతారు, 100% నార్మల్ మేల్స్ పుడతారు. ఎప్పుడు? క్రాస్ బిట్వీన్ ఏ నార్మల్ ఫీమేల్ అండ్ ఏ హీమోఫిలిక్ మేల్. ఓకేనా, తండ్రి సఫరర్ అయినప్పుడు. సో అదే మీకు ఇక్కడ ఏం చేశామంటే కంప్లీట్గా రెండింటిని కలిపి ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే దీనికి దానికి ఉన్నటువంటి తేడా. ఓకే, దాన్ని అక్కడ డివైడ్ చేశాను, ఇక్కడ కలిపి చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అండ్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ పరంగా చూసుకున్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, అలాగే కలర్ బ్లైండ్నెస్ కూడా మీరు తీసుకోవచ్చు. క్రాస్ బిట్వీన్ కలర్ బ్లైండ్ మేల్, క్యారియర్ ఫీమేల్. కలర్ బ్లైండ్ మేల్కి క్యారియర్ ఫీమేల్కి మధ్యలో మనకు మ్యారేజ్ జరిగినప్పుడు పొజిషన్ ఎలా ఉంది చూడండి. 50% క్యారియర్ ఫీమేల్స్ ఉంటారు, 50% కలర్ బ్లైండ్ ఫీమేల్స్ ఉంటారు, 50% నార్మల్ మేల్స్ ఉంటారు, 50% కలర్ బ్లైండ్ మేల్స్ ఉంటారు. ఎప్పుడు కండిషను? కలర్ బ్లైండ్ మేల్కి, క్యారియర్ ఫీమేల్కి. ఓకేనా, ఇది క్యారియర్ ఫీమేల్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఇది కలర్ బ్లైండ్ మేలు, మీరు వర్కౌట్ చేసుకోవచ్చు కూడా. ఇది కలర్ బ్లైండ్ మేలు, ఓకేనా. ఇది కలర్ బ్లైండ్ క్యారియర్ ఫీమేల్. సో వీరికి
పుట్టేటటువంటి జనరేషన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్నే మనము మార్చి తీసుకోవచ్చు. ఎలా? క్రాస్ బిట్వీన్ ఏ నార్మల్ మేల్ అండ్ ఏ క్యారియర్ ఫీమేల్. మేల్ ఏమో నార్మల్, ఓకే, కానీ ఫీమేల్ ఏంటి? క్యారియర్. కాబట్టి మనకు పుట్టేటటువంటి పిల్లలకు వచ్చినప్పుడు 50% నార్మల్ ఫీమేల్స్ పుడతారు, 50% క్యారియర్ ఫీమేల్స్ పుడతారు, 50% నార్మల్ మేల్స్ పుడతారు, 50% కలర్ బ్లైండ్ మేల్స్ పుడతారు. ఎప్పుడు కూడా ఇక్కడ ఫీమేల్ సఫర్ అయ్యే స్థితి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి. అది ఒక్క కాన్సెప్టే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా అండి? రైట్. సో దిస్ ఇస్ అబౌట్ సో రేణుకా గారు, సార్ నేను ఈరోజు కోర్స్ పర్చేస్ చేశాను, ఎగ్జామ్ వరకు టాపిక్స్ కవర్ అవుతాయా? మెథడాలజీ క్విక్ రివిజన్ కోర్స్ కంప్లీట్గా వినేశాను, కంటెంట్ కోర్సు టుడే పర్చేజ్ చేశాను. ఓకే, వెరీ గుడ్ అండి. సో కంప్లీట్గా మీకు కవర్ అవుతుంది. ప్రతిదీ కూడా వీడియోని చాలా డీటెయిల్డ్గా మనకు ఆన్లైన్ కోర్సులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన యొక్క కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా మీకు ఇక్కడ మనకు లైవ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. S&S అనేటటువంటిది ఎప్పుడు కూడా మీ యొక్క లక్ష్యాన్ని చేరువ చేసే విధంగా సహాయపడుతుంది తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా డీయాక్టివేట్ చేసేటటువంటి స్థితికి రాదు కూడా. ఓకేనా? అలా ఉండదు, అలా జరగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం మనం చూసుకున్నప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క బయాలజికల్ సైన్స్కి సంబంధించి తీసుకుంటే కంప్లీట్ ప్యాకేజ్ అనేటటువంటిది మీకు అందుబాటులోకి వచ్చింది. జువాలజీ పరంగా ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్, తర్వాత బాటనీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ను కూడా మీకు ఇక్కడ యాడ్ చేసుకుంటూ, తర్వాత కొన్ని టాపిక్స్ను ముఖ్యంగా జెనెటిక్స్ పరంగా చూసుకున్నప్పుడు కంబైన్డ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది నా ద్వారా. సో కాబట్టి మీరు హ్యాపీగా ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేసి రాబోయేటటువంటి ఎగ్జామ్లో సక్సెస్ను చూస్తారని ఖచ్చితంగా మన యొక్క బంగారు తెలంగాణలో మనం ఆశించినటువంటి పోస్ట్ పొందడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మనం చూసుకుంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మొత్తం 13 ఫ్యాక్టర్స్ ఉంటాయనుకున్నాం. జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫైబ్రినోజన్ ఫస్ట్ వన్, ప్రోథ్రాంబిన్ సెకండ్ వన్, థ్రాంబోప్లాస్టిన్ థర్డ్, కాల్షియం అయాన్స్ ఫోర్త్ అవుతాయి, ప్రోయాక్సిలరిన్ ఫిఫ్త్ అవుతుంది, 6th ఫ్యాక్టర్కు నేమ్ అనేది లేదు, సో కాబట్టి దాన్ని పక్కన పెడతారు. 7th ప్రో కన్వర్టిన్ వస్తుంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, హీమోఫీలియా పరంగా తీసుకున్నప్పుడు హీమోఫీలియా ఏ అనేటటువంటి డిసీజ్ వస్తుంది, దాన్నే 8th ఫ్యాక్టర్ ల్యాక్ అవ్వడం వల్ల. ఓకే, అదే 9th ఫ్యాక్టర్ ల్యాక్ అయితే దాన్ని హీమోఫీలియా బి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దీనిని క్రిస్టమస్ ఫ్యాక్టర్ లేదా యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ లేదా ప్లాస్మోథ్రాంబోప్లాస్టిన్ కాంపోనెంట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకే, సో అలా 9th ఫ్యాక్టర్ లాస్ అయితే హీమోఫీలియా బి. ఓకేనా? 8th ఫ్యాక్టర్ కనుక డిఫెక్ట్ ఉంటే హీమోఫీలియా ఏ అనేటటువంటి డిసీజ్ వస్తుంది. క్లియర్? సో ఈ రెండు కూడా మనకు ప్రధానంగా హీమోఫీలియా పరంగా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా, అది ఇంపార్టెంట్, ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా ఇన్హెరిట్ అయ్యేటటువంటి అల్లోజోమల్ డిజార్డర్స్లో ఈ యొక్క హీమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ అనేటటువంటివి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో మీకు క్వశ్చన్ కూడా ఎలా అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అల్లోజోమల్ డిజార్డర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆటోజోమల్ డిజార్డర్, అలాంటి క్వశ్చన్ కూడా మీకు అడగవచ్చు. సో గుర్తుంచుకోండి, మనకి ఇప్పుడు డిజార్డర్స్ వస్తాయి, అప్పుడు కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ అబౌట్ సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సార్ క్యారియర్ ఎప్పుడు మేల్ అవుతుందా అవ్వడానికే లేదు, ఎందుకంటే ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది కాబట్టి. ఎందుకని అంటున్నాం, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, అది అంటే ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా వచ్చేటటువంటి ఇన్హెరిటెన్స్ కాబట్టి అక్కడ మనకు ఛాన్సే లేదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ పరంగా మీకు ఒక పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి మీకు డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి. 2 types ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఆర్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్స్. ఓకే, retina of the eye in man contains the cell sensitive to red and green colors. Okay, this phenotypic trait is genetically controlled. Its alleles are located on the X chromosome. X chromosome పై ఉంటాయి రంగుకు సంబంధించి. When a woman with a normal vision, homozygous condition లో marries a color blind man, all the sons and daughters are normal but daughters are carriers. If a carries
if a carrier woman marries a man with normal vision, all the daughters and half of the sons have normal vision and the other half of the sons are color blind trait inherited from a male. సో ఏదైతే మీకు అక్కడ ఇచ్చున్నారో అదే టెక్స్టువల్గా సెంటెన్స్ అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ విధంగా జరిగే ప్యాటర్న్ ఏమని పిలుస్తాము? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్ కావచ్చు, తర్వాత మనకు ఉండేటటువంటి హీమోఫీలియా పరంగా కావచ్చు, దాన్ని మెన్షన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అనే అంశానికి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాలు, పాయింట్స్. ఓకే, రైట్. మరి ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ మస్కులార్ డెస్ట్రోఫీకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఒకటి ల్యాక్ అవుతుంది. ఆ ప్రోటీన్ని ఏమంటామంటే డెస్ట్రోఫిన్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ యొక్క డెస్ట్రోఫిన్ అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ లోపిస్తుంది. ఆ డెస్ట్రోఫిన్ అనేటటువంటి ప్రోటీన్ ల్యాక్ అవుతుంది కాబట్టి వచ్చే డిజార్డర్ను డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ మస్కులార్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఏదైతే లింకేజ్ అనేది జరుగుతుందో ఈ సార్కోమియర్స్ వీటి పరంగా ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మస్కులార్ డెస్ట్రోఫీతో బాధపడే వాళ్ళు రేర్గా, అంటే బతకడం, ఎక్కువ రోజులు బతకడం అనేది కూడా కష్టమయ్యే పరిస్థితి. ఓకే, రైట్. దిస్ ఇస్ అబౌట్ ద సెక్స్ లింకేజ్. ఓకే, సో సెక్స్ డిటర్మినేషన్కు లింక్గా మనకు చదువుకోవాల్సినటువంటి సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఇక నెక్స్ట్ మనం చూడబోయేటటువంటిది జెనెటిక్ డిజార్డర్స్. ఓకే, మరి ఈ యొక్క జెనెటిక్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు మొత్తము జెనెటిక్ డిజార్డర్స్ తీసుకుంటే జన్యుపరమైనటువంటి వ్యాధులు, ఫర్ ఎనీ జెనెటికల్ డిసీజెస్ దెర్ ఈజ్ నో మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఏది కూడా లేదు. మరి మొత్తము జెనెటిక్ డిజార్డర్స్ను మనము 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి మెండేలియన్ డిజార్డర్స్, సెకండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్. ఓకేనా? నంబర్ 1 మెండేలియన్ డిజార్డర్స్, నంబర్ 2 క్రోమోజోమల్ డిజార్డర్స్. ఓకేనా? రైట్. సో నందిని గారు సూపర్బ్ క్లాసెస్ సార్. ఎస్ అండి. సో సార్ ఎగ్జామ్లో నెగటివ్ మార్క్స్ ఎలా అధిగమించాలి సార్? ఓకే, అధిగమించడం అంటే ఒకటేనండి, గుర్తుంచుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మీకు రేటెడ్గా ఆన్సర్ బాగా పక్కాగా తెలుసు అన్న వాటిని ఏం చేయాలా? ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ అది మీరు చేయాలి. ఆ తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అయితే మనము విడిచిపెట్టామో వాటిలో మళ్ళీ ఏం చేయాలా? ప్రయారిటీ నెంబర్ 1 తీసుకోవాలి. అంటే రిలేటెడ్గా మనకు దగ్గరగా ఎస్ అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్గా మనం ఆలోచిస్తే పెట్టగలం అనుకుంటున్నాం అనుకోండి, ఆ క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఆ తర్వాత డౌట్గా ఉన్న వాటిని మీరు ఆలోచించుకొని దాని ప్రకారం మీరు చూసింగ్ అనేది చేయాలి. అంతే తప్ప ఏదో వరుసగా పెట్టుకుంటూ పోతూ కనపడిందల్లా ఆన్సర్ టిక్ మార్క్ చేసుకుంటూ పోయి దానిలో చేయడం అనేటటువంటిది చేయొద్దు. ఓకేనా? ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమాటిక్ వేలో మీరు ప్లాన్ చేసుకొని చేయండి. ఓకే, ఎనీవే మనకు ఎగ్జామినేషన్ టైం అప్పుడు మీకు ఖచ్చితంగా దాన్ని గైడ్ చేయడానికి వస్తాము, అప్పుడు చూద్దాం. మరి ఇక్కడ చూడండి, జెనెటిక్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు 2 రకాల డిజార్డర్స్ మనకు ఉన్నాయి. ఒకటి మెండేలియన్ డిజార్డర్స్ ఉన్నాయి, 2 క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి. మెండేలియన్ డిజార్డర్స్కి వస్తే ఏంటండి మెండేలియన్ డిజార్డర్స్ అంటే? వీటినే మనము పాయింట్ మ్యుటేషన్ డిజార్డర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? పాయింట్ మ్యుటేషన్ అంటే ఒక జస్ట్ ప్రిసైజ్ ఏరియాలో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నైట్రోజన్ బేస్ యొక్క సీక్వెన్స్లో మార్పు జరిగి ఒక అబ్నార్మాలిటీకి అది దారితీస్తుంది. అలాంటి డిజార్డర్ను పాయింట్ మ్యుటేషన్ డిజార్డర్స్ లేదా మెండేలియన్ డిజార్డర్స్ అంటారు. అండ్ ఆల్ దీస్ మెండేలియన్ డిజార్డర్స్ విల్ ఫాలో ద మెండల్ లాస్. ఓకే, ఇక క్రోమోజోమల్కి వచ్చినప్పుడు క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే మనకున్నటువంటి 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఆటోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి, అల్లోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి. సో అల్లోజోమలు, ఆటోజోమల్, ఇలా 2 టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఓకే, సో మరి దీని పరంగా మనం చూసుకున్నప్పుడు అల్లోజోమల్ డిజార్డర్కి వస్తే అల్లోజోమల్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ ద్వారా, ఆటోజోమల్ అంటే వెజిటేటివ్ క్రోమోజోమ్స్ ద్వారా వచ్చేటటువంటి డిజార్డర్స్. ఓకేనా?
ఎస్, లార్జెస్ట్ జీన్ డెస్ట్రోఫిన్, ఆ ప్రోటీన్ రిప్రజెంట్ చేసే జీనే ద బిగ్గెస్ట్ జీన్ ఆర్ ద లాంగెస్ట్ జీన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. రైట్. నౌ ఇక మెండేలియన్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు, ఓకే, ఈ మెండేలియన్ డిజార్డర్స్ తీసుకుంటే వీటికి ఎగ్జాంపుల్స్గా మనకు సిలబస్ పరంగా ఏమున్నాయి, ఎందుకంటే ఈ పీజీటీ టీజీటీలో మనం చూసుకున్నప్పుడు సిలబస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెండేలియన్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు ఏ ఏ డిజార్డర్స్ మనకు పర్టికులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నంబర్ 1 హీమోఫీలియా, ఓకే. నంబర్ 2 సిస్టిక్ ఫైబ్రోసిస్, ఓకే, సిస్టిక్ ఫైబ్రోసిస్. అండ్ ద థర్డ్ వన్ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫినైల్ క్యూటోన్యూరియా, ఫినైల్ క్యూటోన్యూరియా. ఫినైల్ క్యూటోన్యూరియా అనేటటువంటిది కూడా మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్, ఓకే, డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ, డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ. రైట్. సో దీస్ ఆర్ ద, తర్వాత వీఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ థలసీమియా, ఓకే. ఈవెన్ ఆల్బినిజం కూడా దీని కిందకే వస్తుంది. నౌ హియర్ ద క్వశ్చన్. ఇప్పుడు చూడండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేస్తే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి టాపిక్ కూడా మీకు కొంతవరకు క్లియర్ అయినట్టే. ఏంటంటే ఆ క్వశ్చను, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మొత్తము మెండేలియన్ డిజార్డర్స్లో విచ్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ విచ్ డిసీజెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అండర్ ఆటోజోమల్ డిజార్డర్స్. ఇచ్చినటువంటి మొత్తము లిస్ట్లో ఆటోజోమల్ డిజార్డర్స్ కింద పెట్టడానికి వీలు కానివి ఏవో నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ఈ లెటర్స్ను బట్టి పోస్ట్ చేయండి, ఓకేనా. ఆప్షన్స్ లాగే అనుకోండి, వాటిని బట్టి మీరు నాకు ఆన్సర్ని పోస్ట్ చేయాలి క్విక్గా, వెరీ క్విక్గా. రేణుక గారు, ఓన్ స్టడీ కంటే మీ క్లాసెస్ వింటే టాపిక్ పై క్లారిటీ వస్తుంది సార్. ఎస్ అండి. సో మీకు కంప్లీట్గా క్లారిటీ ఇవ్వడం కోసమే, మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చేంత వరకు విశ్రమించకుండా మీతో పాటే వెన్నంటి ఉండడం కోసమే మన యొక్క S&S ఆన్లైన్ క్లాసెస్ కానీ, S&Sలో ఉన్నటువంటి అధ్యాపక బృందం కానీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. సో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏదో లోన్లీగా పంపించడం అనేది కాదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా కాన్ఫిడెంట్ యొక్క లెవెల్స్ను పెంచి మిమ్మల్ని యొక్క ఎనర్జీ ప్లస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను బూస్టప్ చేసి మిమ్మల్ని అక్కడికి ఎగ్జామ్ హాల్కి పంపించే విధంగా మన యొక్క గైడెన్స్ అనేటటువంటిది కొనసాగుతుంది. ఓకే, రైట్. క్విక్గా అండి, ఇక్కడ ఏబిసిడీని బేస్ చేసుకొని ఏవి ఆటోజోమల్ డిజార్డర్స్ కింద మనం ప్లేస్ చేయకూడదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి క్విక్గా. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి. నా క్వశ్చన్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఆటోజోమల్ డిజార్డర్గా చెప్పకూడనివి. రైట్, క్విక్గా అండి. లక్ష్మి గారు ఒకటే పెట్టున్నారు. ఓకే, సో ఎస్, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160
రైట్. 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 సో చూడండి, ఇక్కడ ఈ ఎల్లో కలర్లో ఏవైతే నేను రిప్రజెంట్ చేస్తున్నానో ఆ మొత్తము కూడా ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా వచ్చేవి, అంటే అల్లోజోమల్ ప్రాబ్లమ్స్ అవి. ఓకేనా? హీమోఫీలియా కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ కానీ. ఇక వైట్ కలర్లో రిప్రజెంట్ చేసిన ఈ మొత్తము కూడా ఆటోజోమల్ డిజార్డర్స్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాను, ఆటోజోమల్ డిజార్డర్స్గా మనము ప్లేస్ చేయడానికి వీలు కాని డిసీజెస్ ఏవన్నాను. అప్పుడు మీకు ఏమొస్తుంది ఆన్సరు? ఏ వస్తుంది. సో ఏ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, నెక్స్ట్ ఎఫ్ వస్తుంది. రైట్. అదే ఆటోజోమల్కి వచ్చినప్పుడు ఏమొస్తాయి? సిస్టిక్ ఫైబ్రోసిస్ బి వస్తుంది, సికిల్ సెల్ ఎనీమియా సి వస్తుంది, ఫినాయిల్ క్యూటోనీరియా డి వస్తుంది, తలసీమియా జి వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు తీసుకుంటే హీమోఫీలియా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఎయిత్ ఫ్యాక్టర్ 9th ఫ్యాక్టర్ ద్వారా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇక సిస్టిక్ ఫైబ్రోసిస్కి వస్తే ఈ యొక్క సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటిది 7th క్రోమోజోమ్. ఓకే, 7th క్రోమోజోమ్లో ప్రాబ్లం. 7th క్రోమోజోమ్ అంటే ఆటోజోమ్. ఓకేనా? 7th క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జీన్ యొక్క డిజార్డర్ ద్వారా ఈ యొక్క సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటి డిసీజు కలుగుతుంది. మొత్తం లంగ్స్లో వీటిలో కూడా ప్రత్యేకించి ఎలా అయిపోతాయంటే, పొల్యూషన్లో మనము మంచి హైలీ పొల్యూటెడ్ ఎయిర్ను మనం ఇన్హేల్ చేసినప్పుడు ఎలాగైతే లంగ్స్ డ్యామేజ్ జరుగుతుందో అలాంటి కండిషను మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. ఇక సికిల్ సెల్ అనీమియా తీసుకుంటే, ఓకేనా, 11th క్రోమోజోమ్ యొక్క ఆటోజోమల్ డిజార్డర్ ద్వారా సికిల్ సెల్ అనీమియా అనేటటువంటి డిసీజ్ కలుగుతుంది. ఇందులో స్పెషల్గా మనం తీసుకుంటే హెచ్బిఎస్ ఈ యొక్క రెండు ఆ అలీల్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా మనకు వచ్చేటటువంటి డిసీజు. సో హెచ్బిఎస్ అంటే క్యాపిటల్ స్మాల్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది పెద్దగా ఉండదు, కానీ రెండు స్మాల్ అయినప్పుడు అంటే హోమోజైగస్గా ఉన్నప్పుడు ప్రాబ్లం అనేటటువంటిది చాలా సివియర్గా ఉంటుంది. సో ఆ కండిషన్నే సికిల్ సెల్ అనీమియా అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ బైకాన్కేవ్ షేప్లో ఉండాల్సిన ఆర్బీసీ కాస్త ఏమవుతుంది, కొడవలి షేప్లోకి మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ సికిల్ సెల్ అనీమియా, 11th క్రోమోజోమల్ డిజార్డరు. దానికి సంబంధించినటువంటి జీన్స్ పరంగా చూసుకున్నప్పుడు హెచ్బిఎస్ అనేటటువంటివి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఏమంటున్నాను, పాయింట్ మ్యూటేషన్ అన్నాను. ఆ పాయింట్ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది అనేది సికిల్ సెల్ అనీమియాలో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏం లేదు, 6th పొజిషన్లో, ఓకేనా, 6th పొజిషన్లో ఏం జరుగుతుంది అంటే షేప్ మారిపోతుంది. చూడండి, ఆర్బీసీ యొక్క షేప్ను డిటర్మైన్ చేసేటటువంటి సీక్వెన్స్లో మనం చూసుకున్నప్పుడు 6th పొజిషన్లో ఎవరు ఉండాలంటే గ్లూటామిక్ యాసిడ్ ఉండాలి. ఓకేనా? గ్లూటామిక్ యాసిడ్ అనేటటువంటి అమైనో యాసిడ్ కనిపించాలి. మరి యొక్క గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్లోకి ఎవరు వస్తారు, వాలైన్ వచ్చి చేరుతుంది. ఎప్పుడైతే వాలిన్ అనేటటువంటిది యాడ్ అయిపోయిందో దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ సికిల్ సెల్ అనీమియా అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? రైట్. 6th పొజిషన్లో ఇన్ ప్లేస్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్ వాట్ అమినో యాసిడ్ has replaced valine, so that we will get the problem called sickle cell anemia అనే ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? ఇక కలర్ బ్లైండ్నెస్ మీకు ఆల్రెడీ తెలుసు. సో 3 రకాలుగా ఉంటాయి. అందులో బ్లూ కలర్ది మాత్రం ఖచ్చితంగా ట్రైటనోపియా అంటాము, అది ఆటోజోమల్ డిజార్డర్గా ఉంటుంది. ఇక రెడ్ గ్రీన్కి వచ్చినప్పుడు మాత్రం అవి సెక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ ద్వారా మనకు వచ్చేటటువంటి డిజార్డర్స్. మరి ఈ యొక్క ఇషిహారా టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద కలర్ బ్లైండ్నెస్ను మనం మెజర్ చేయడంలో ఉపయోగపడేటటువంటిది. ఇక ఫినైల్ క్యూటోనీరియా తీసుకుంటే, ఈ యొక్క ఫినైల్ క్యూటోనీరియా అనేటటువంటిది 12th క్రోమోజోమ్, ఓకేనా, 12th క్రోమోజోమ్ యొక్క ఆటోజోమల్ డిజార్డర్ ద్వారా మనకు కలిగేటటువంటిది. 12th క్రోమోజోమ్ పైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఫినైల్ క్యూటోనీరియా అనేటటువంటి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. మరి ఇక్కడ ఫినైల్ క్యూటోనీరియాలో ప్రాబ్లం ఏంటి అసలు? జనరల్గా ఇక్కడ 12th క్రోమోజోమ్ పైన ఒక ఎంజైమ్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి జీన్ ఉంటుంది. ఆ జీన్నే మనం ఏమంటామంటే ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ జీన్ అంటారు. సో ఆ జీన్ పేరేంటండి? సో 12th క్రోమోజోమ్ పై ఉన్నటువంటి ఆ జీన్ ఏమంటాం? సో ఫినైల్ క్యూటోనీరియా. 12th క్రోమోజోమ్ పైన ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ ఏమంటారు?
ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్. ఓకేనా? ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే జీన్ ఉంటుంది. ఈ ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే జీను ఒక ఎంజైమ్ను తయారు చేస్తుంది. ఆ ఎంజైమ్నే ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ యొక్క ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ లేకపోతే ఏం జరుగుతుంది? ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ప్రజెంట్, అది యాబ్సెంట్ అయితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏర్పడేటటువంటి ఓకేనా అంటే టైరోసిన్ ఫార్మేషన్ జరగకుండా ఫినైల్ పైరువేట్ అనేటటువంటి ఒక హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యొక్క ఫినైల్ పైరువేటే ఓకేనా ఫినైల్ క్యూటోన్యూరియా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఫినైల్ పైరువేట్నే ఫినైల్ క్యూటోన్యూరియా అని. ఓకే, సో ఆ ప్రాబ్లం అనేది మనకు అరైజ్ అవుతుంది. మామూలుగా అయితే ఈ యొక్క ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ కనుక ప్రజెంట్ అయితే అదేం చేయాలా? ప్రత్యేకించి టైరోసిన్ అనేటటువంటి దాన్ని తయారు చేయాలి. కానీ ఇక్కడ టైరోసిన్ తయారు కాకుండా ఫినైల్ పైరువేట్ లేదా ఫినైల్ క్యూటోన్యూరియా అనేటటువంటి ఒక హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఈ యొక్క ఫినైల్ క్యూటోన్యూరియా. రైట్? సో తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే థలసీమియా అనేటటువంటి మరొక ప్రాబ్లం. సో ఈ యొక్క థలసీమియా తీసుకుంటే ఇది కూడా ఆటోజోమల్ డిజార్డరు. మరి దీనికి సంబంధించి 16th క్రోమోజోమ్ పైన మనకు డిఫెక్ట్ జీన్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి థలసీమియా అనేటటువంటిది అబ్నార్మల్గా హెమోగ్లోబిన్ లెవెల్స్ డ్రాప్ కావడం. మరి హెమోగ్లోబిన్లో తీసుకుంటే మొత్తము ఫోర్ పాలీపెప్టైడ్ చైన్స్ అనేటటువంటివి ఉంటాయి. 2 వచ్చి ఆల్ఫా ఉంటాయి, 2 వచ్చి బీటా ఉంటాయి. ఓకేనా? మరి ఈ యొక్క 2 ఆల్ఫా 2 బీటాలలో కలిగేటటువంటి డిజార్డర్ వల్ల ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది. HbA1 తర్వాత HbA2 అనేటటువంటి యొక్క 2 జీన్స్ అనేటటువంటివి 16th క్రోమోజోమ్ పై నుండి ఈ యొక్క డిజార్డర్కు కారణమవుతాయి. ఇక్కడ పర్టికులర్గా మనం తీసుకున్నప్పుడు ఆల్ఫా చైన్లో వస్తే ఆల్ఫా థలసీమియా అంటాం, బీటా చైన్లో కలిగితే బీటా థలసీమియా అంటాం. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాలీపెప్టైడ్ చైన్స్లో కూడా మేజర్ చైన్ ఉంటుంది, మైనర్ చైన్ ఉంటుంది. మేజర్ చైన్లో ప్రాబ్లం వస్తేనేమో ఆల్ఫా థలసీమియా మేజర్ గాను, ఆల్ఫా థలసీమియా మైనర్ గాను. అదే బీటా చైన్లో ఉన్నటువంటి మేజర్ దానిలో వస్తేనేమో బీటా థలసీమియా మేజర్ గాను, బీటా థలసీమియా మైనర్గా పిలుస్తారు. మరి ఇక్కడ గుర్తుంచుకోండి, పర్టికులర్గా మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క బీటా థలసీమియాను కూలిస్ అనీమియా అనే పేరుతో కూడా పిలుస్తారు. కూలిస్ అనీమియా. ఓకేనా? సో వాట్ ఈజ్ మెంట్ బై కూలిస్ అనీమియా? కూలిస్ అనీమియా అంటే అర్థము బీటా థలసీమియాను కూలిస్ అనీమియా అనే పేరుతో పిలుస్తారు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హలో సార్, కెన్ యూ ప్లీజ్ టెల్ ఈజ్ దేర్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఇన్ టీఎస్ గురుకుల? ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంది నెగిటివ్ మార్కింగ్. ఓకే, రైట్. దట్ ఈస్ అబౌట్ 16th క్రోమోజోమ్ పై ఉన్నటువంటి HbA1 HbA2కు సంబంధంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక కలర్ బ్లైండ్నెస్ మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత డుచెన్నె మస్కులార్ డెస్ట్రఫీ అనేటటువంటిది కూడా మనకు అవగాహన ఉంది. ఓకే, రైట్. సో ఇది వీటితో పాటు ఆల్బినిజం కూడా, మెండేలియన్ డిజార్డర్స్లో ఆల్బినిజం జెనెటికల్ డిజార్డర్ కూడా వస్తుంది. క్లియర్? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద మెండేలియన్ డిజార్డర్స్. ఇక మనకుండేదేంటి? క్రోమోజోమల్ డిజార్డర్స్. ఈ యొక్క క్రోమోజోమల్ డిజార్డర్స్ తీసుకుంటే, ఓకేనా, క్రోమోజోమల్ డిజార్డర్స్ తీసుకుంటే ఇందులో మనకు 2 రకాల డిజార్డర్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ అల్లోజోమల్. ఓకేనా, అంటే సెక్స్ క్రోమోజోమ్స్. మొత్తము క్రోమోజోము డిలీట్ అవ్వడం కానీ క్రోమోజోము యాడ్ అవ్వడం కానీ జరుగుతుంది. అందుకనే ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ మీకు అర్థం అవ్వాలంటే 3 ఇంపార్టెంట్ టర్మ్స్ మీకు గుర్తుండాలి. ఒకటి మోనోజోమి, ట్రైజోమి. ఓకేనా? థర్డ్ వచ్చేసి అనోజోమి లేదా ఐసోజోమి. ఈ 3 టర్మ్స్ ఇంపార్టెంట్.
ఇక్కడ ఫస్ట్ అనోసోమీ లేదా ఐసోజోమీ అని చెప్తాను. ఈ అనోసోమీ ఐసోజోమీ అంటే అర్థము ఎట్టి పరిస్థితులలో క్రోమోజోము యాడ్ కావడం కానీ క్రోమోజోము తగ్గిపోవడం కానీ జరగదు. అంటే ఈక్వల్ నంబర్ మెయింటైన్ అవుతుంది. అలా ఈక్వల్ నంబర్ మెయింటైన్ అయితే దాన్ని ఏమంటాము, ఈక్వల్ నంబర్ కనుక మెయింటైన్ అయితే దాన్ని ఏమంటాం, ఐసోజోమీ లేదా అనోజోమీ అనే పేరుతో పిలుస్తారు. మరి మోనోజోమీ అంటే అర్థము, ఓకే, ఒక క్రోమోజోమ్ ఏమవుతుంది, వన్ క్రోమోజోమ్ ఏమవుతుంది, అబ్రేషన్స్ వస్తాయి, అంటే డిలీషన్ జరుగుతుంది. అలా జరిగితే దాన్ని ఏమంటాం, మోనోజోమీ అనే పేరుతో పిలుస్తారు. మరి ట్రైజోమీ అంటే, ట్రైజోమీ అంటే ఇంకొక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఇక్కడ డిలీషన్ జరిగితే ఇక్కడ యాడింగ్ జరుగుతుంది. ఓకేనా? మామూలుగా యాడింగ్ ఐసోజోమీలో ఏం జరుగుతుంది, ఫీమేల్ నుంచి ఒక సెట్ వస్తే మేల్ నుంచి ఇంకొక సెట్ వస్తుంది. ఈ రెండు ఫ్యూజ్ అయ్యి మనకు తయారవుతుంది ఆర్గానిజం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఏదో ఒక క్రోమోజోము యాడ్ అవ్వడం కానీ జరుగుతుంది. అలా యాడ్ అవ్వడం ద్వారా 1, 2 అడిషనల్గా యాడ్ అయింది కాబట్టి దాన్ని ఏమంటాం, ట్రైసోమీ. మరి 1, 2లో ఒకటి డిలీట్ అయింది కాబట్టి ఏమంటాం, మోనోసోమీ అంటాం. ఇజ్ క్లియర్? అర్థమైందా అండి? ఒక్కసారి దాన్ని కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. ఈ పాయింట్ మీకు క్లియరా? మోనోసోమీ, ట్రైసోమీ అనే పదాలకు అర్థము బాగా వివరంగా తెలిసి ఉండాలి. అప్పుడే మీకు ఈ యొక్క డిజార్డర్స్ చదివేటప్పుడు ఇంకా ఈజీగా క్లారిటీ వస్తుంది. క్లియర్గా, క్విక్లీ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Yes, make it very fast. Right. సో మేలు ఫీమేల్ నుంచి రావాల్సిన దాంట్లో ఏదో ఒకటి ఎగిరిపోతే అది మోనోజోమీ. మేలు ఫీమేల్ నుంచి వచ్చే దాంట్లో ఏదైనా వచ్చి యాడ్ అయితే, అంటే మేలు ఫీమేల్ 2 అయ్యాయి, 2కి ఇంకోటి వచ్చి యాడ్ అయింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 3 అవుతుంది. మేలు ఫీమేల్ నుంచి ఒకటి రావాలా, కానీ ఒకటి పోయింది కాబట్టి అది మోనోజోమీ. మేలు ఫీమేల్ నుంచి 2 వస్తాయి, అంటే ఒకటి మేల్ నుంచి ఒకటి ఫీమేల్ నుంచి, కానీ ఇక్కడ అడిషన్గా ఇంకోటి వచ్చి చేరింది, అప్పుడు ఏమవుతుంది, అది ట్రైసోమీ అవుతుంది. ఓకేనా? రైట్. ఇస్ క్లియర్ శ్రీనివాస్ గారు? మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి, టైం వేస్ట్ చేయొద్దు. మీరు డిలే చేస్తే మనకు టైం అవుతుంటుంది కాబట్టి, ఎందుకంటే మనం ఈ డిజార్డర్స్ చూడాలా, తర్వాత బిట్స్ కూడా వర్కౌట్ చేయాలా. క్విక్గా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఓకే, రైట్. దట్ ఈస్ అబౌట్ ద క్రోమోజోమల్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు ఈ మోనోసోమీ, ట్రైజోమీ అనే పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ అల్లోజోమల్ డిజార్డర్స్ గురించి చూద్దాం. అల్లోజోమల్ డిజార్డర్స్ తీసుకుంటే మనకు ఇటు సిలబస్ ప్రకారం చూసుకున్నా, అటు జెనెటిక్స్ టాపిక్ పరంగా చూసుకున్నా, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అల్లోజోమల్ డిజార్డర్స్? అల్లోజోమల్ డిజార్డర్స్లో మనకు బేసిక్గా 2 ఇంపార్టెంట్ డిజార్డర్స్ ఉన్నాయి. ఒకటి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, సిండ్రోమ్ అంటే a group of disorders. ఓకేనా? 2 మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టర్నర్ సిండ్రోమ్. ఓకేనా? రైట్. తర్వాత అల్లోజోమల్ డిజార్డర్స్లో మరొక పాయింట్, అంటే క్రోమోజోమల్ డిజార్డర్స్ పరంగా, అల్లోజోమల్ అనే కాదు ఆటోజోమల్ అయినా సరే, క్యారియోటైప్ అనే పదం వస్తుంది. ఈ క్యారియోటైప్ అనే పదం ఏంటంటే ఆ పర్టికులర్ స్టేటస్ను మనము డినోట్ చేయడం. క్యారియోటైప్ మీన్స్ ఆల్ ద క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్గానిజం ఈజ్ సెట్ టు బి అ క్యారియోటైప్. ఆ క్యారియోటైప్ను డినోట్ చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 46 క్రోమోజోమ్స్ కంటే ఎక్కువ వస్తే యాడ్ అయిందంటే ఖచ్చితంగా ట్రైజోమీ అంటాం, 46 కంటే తగ్గితే మోనోజోమీ అంటాం. అవునా కదా? సో అలా ఎక్కడ తగ్గాయి, ఏం తగ్గాయి అనేది మనం స్పెసిఫై చేసినప్పుడే ఆ క్యారియోటైప్ అనేటటువంటిది మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. దేనికి ఎగ్జాంపుల్ అండి శ్రీనివాస్ గారు? ఒక క్రోమోజోము అంటే మేల్ నుంచి ఫీమేల్ నుంచి, ఇక్కడ చూడండి, మేల్ నుంచి ఎక్స్ వస్తుంది, ఫీమేల్ నుంచి ఎక్స్ వస్తుంది, 2 కలిసి ఏమవుతుంది, అమ్మాయి పుడుతుంది. మేల్ నుంచి ఫీమేల్ నుంచి ఎక్స్ వస్తుంది, మేల్ నుంచి వై వస్తుంది, అప్పుడు 2 కలిసి అబ్బాయి పుడతాడు. ఇది కండిషను.
ఇప్పుడు దీనిలో ఒకటి లేదనుకోండి, ఒక ఎక్స్ లేదనుకోండి, అంటే ఒక 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 వ్యక్తి నుంచి వచ్చేటటువంటి క్రోమోజోమ్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది అనుకోండి, అది మోనోజోమి. ఓకేనా? ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి క్రోమోజోమ్లో ఏదో ఒకటి ఏమైంది, యాడ్ అయిపోయింది, వచ్చి ఇంకా అడిషనల్గా ఇంకొక ఎక్స్ వచ్చో ఇంకొక వై వచ్చో యాడ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటాం? ట్రైజోమి అంటాం. ఓకే, సో మోనోజోమి, ట్రైజోమి. ఆ మోనోజోమి, ట్రైజోమి అనే పదాలకు రిలేటెడ్గానే ఈ యొక్క ఆటోజోమల్ డిజార్డర్స్లో మనకు వస్తాయి. అందుకనే ఆటోజోమల్ కానీ అల్లోజోమల్ కానీ క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేటటువంటివి యొక్క ట్రైజోమి, మోనోజోమి రిలేటెడ్గానే మనం అధ్యయనం చేయాలా. కాబట్టే మీకు ముందుగా మోనోజోమి, ట్రైజోమి అనేటటువంటి పదాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు డిజార్డర్స్కి వస్తున్నా. ఓకేనా? రైట్. మళ్ళీ ఎగ్జాంపుల్స్ అంటారేంటండి? అదే కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. రైట్, ఇప్పుడు చూడండి, అల్లోజోమల్ డిజార్డర్స్కి వస్తే నంబర్ 1 క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. ఈ యొక్క క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిండ్రోమ్స్ వేర్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద మేల్. ఆ టర్నర్ సిండ్రోమ్ ఈజ్ ఏ డిసీజ్, ఇస్ అన్ అల్లోజోమల్ డిజార్డర్. అంటే సెక్స్ క్రోమోజోమ్స్లో ప్రాబ్లం వస్తుంది. ఆ సెక్స్ క్రోమోజోమ్లో వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల ఎవరిలో ఈ డిసీజ్ కనిపిస్తుందంటే ఫీమేల్లో కనపడుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్కి వచ్చినప్పుడు క్లైన్ఫెల్టర్ సిండ్రోము ఎవరిలో కనిపిస్తుందని చెప్పాను? మేల్లో. మరి మేల్లో ఏమవుతుంది? మేల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? XY కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి చేరుతుంది. అలా ఒక అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి చేరడం ద్వారా మేల్ అయినటువంటి మేల్ క్యారెక్టర్స్ను కలిగి ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి, ఓకేనా, ఏం జరుగుతుంది? మరికొన్ని ఇతర లక్షణాలను అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ను డెవలప్ చేసుకుంటాడు. అలా ఫీమేల్ క్యారెక్టర్స్ను చూపించేటటువంటి మేల్నే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్న వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఫీమేల్ క్యారెక్టర్స్ చూపుతున్నటువంటి మేల్, యాక్చువల్గా మేలు, కానీ అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ చేరడం ద్వారా ఏమైపోయింది? ఒక మేల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. సో నార్మల్గా మేల్కి వచ్చినప్పుడు మ్యామరీ గ్లాండ్స్ రుడిమెంటరీగా ఉంటాయి, కానీ ఇక్కడ ఏమవుతుంది? బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, వెయిస్ట్ ప్రాబ్లం అనేది షేప్ అనేది తీసుకుంటుంది. సో బుటక్స్ ప్రాంతం బాగా వెడల్పు అవుతుంది, ఇట్లా పెల్విక్ పార్ట్ బ్రాడ్ కావడము, సో బ్రెస్ట్ ఇంక్రీజ్ కావడము, ఓకేనా, తర్వాత హెయిర్ గ్రోత్ పెరగడం అనేటటువంటిది, ముస్టాక్ ఇవన్నీ కూడా ఏర్పడకపోవడం, ఇలా మేల్ కాస్త ఏమైపోతుంది? ఫీమేల్గా మారుతుంది. ఆ డిజార్డర్ని ఏమంటాం? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఇక్కడ మీరు నాకు ఆన్సర్ చేయాల్సింది, ఓకేనా, జనరల్గా బార్ బాడీస్కి వచ్చినప్పుడు ఎక్స్ అయినటువంటి ఫీమేల్లో మాత్రమే ఒక బార్ బాడీ ఉంటుందని చెప్పాను, మేల్లో ఉండదని చెప్పాను. మరి ఇప్పుడు క్వశ్చన్ చూడండి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్నటువంటి మేల్లో ఎన్ని బార్ బాడీస్ ఉండడానికి అవకాశం ఉంది? కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. క్విక్గా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తిలో, అంటే మేల్ కదా అతను, ఎన్ని బార్ బాడీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది? అసలు బార్ బాడీస్ ఉన్నాయా ఇళ్లలో? ఉంటే ఎన్ని ఉండొచ్చు, అసలు లేకపోతే లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో మీరు క్విక్గా పోస్ట్ చేయండి. ఓకే, మరి వీరి యొక్క క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ సఫర్ అవుతున్నటువంటి మేల్ సంబంధించినటువంటి క్యారియోటైప్ ఏంటది? క్యారియోటైప్. ఓకే, సో ఈ యొక్క క్యారియోటైప్కు సంబంధించి తీసుకుంటే మరికొంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ క్యారియోటైప్ పరంగా ఇస్తాను చూడండి. క్యారియోటైప్ అనే పదం తీసుకున్నప్పుడు నోట్ ద కన్వెన్షన్, ఓకే, ద కన్వెన్షన్ యూజ్డ్. సో ఇక్కడ క్యారియోటైప్ అనే దానిలో మనం పెట్టినప్పుడు ద కన్వెన్షన్ యూజ్డ్ ఇన్ డిసిగ్నేటింగ్ దీస్ క్రోమోజోమ్ కాంపోజిషన్స్. ఫస్ట్ నంబర్ ఇస్తాం, తర్వాత ద నంబర్ స్టేట్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ chromosomes present and the symbols after the comma indicate the deviation from the normal diploid number. నార్మల్ డిప్లాయిడ్ నంబర్ నుంచి జరిగే డీవియేషన్ను మనము కామా తర్వాత రిప్రజెంట్ చేస్తే కామాకి ముందు టోటల్ నంబర్ను చెప్తాం. అలా ఈ యొక్క క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్కు సంబంధించి, ఓకే, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్కు సంబంధించి క్యారియోటైప్ తీసుకుంటే
ఎలా ఉంటుంది అంటే 47XXY అనేటటువంటిది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్తో సఫర్ అయ్యే వ్యక్తులకు ఉండేటటువంటి కార్యోటైప్. ఓకేనా, రైట్. సో క్యారియోటైప్ ఈ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, 2 ఎక్స్ క్రోమోజోములు వచ్చి చేరాయి. ఓకేనా, మామూలుగా అయితే మేల్ అయితే ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉండాలి, కానీ ఇక్కడ 2 ఎక్స్ క్రోమోజోములు వచ్చాయి. కాబట్టి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్తో సఫర్ అయ్యేటటువంటి వ్యక్తులలో నంబర్ ఆఫ్ బార్ బాడీస్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఓకేనా, ఆ 1 ఏంటంటే అడిషనల్గా చేరినటువంటి ఎక్స్ క్రోమోజోమ్. క్లియర్, రైట్. దట్ ఈస్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో మంజీరా గారు సూపర్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ అండి. రైట్, సో దట్ ఈస్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఇప్పుడు ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో ఏ క్యారెక్టర్స్ కనబడతాయి? మేలు కానీ ఫీమేల్ లక్షణాలు డెవలప్ చేసుకుంటాడు. అర్థమైందా? రైట్. ఇక నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్కి వస్తున్నాను. టర్నర్ సిండ్రోమ్ తీసుకుంటే ఈ యొక్క టర్నర్ సిండ్రోమ్ అనేటటువంటి దానిలో ఫీమేల్కి ఎక్కువగా వస్తుందని చెప్పాను. మరి ఈ టర్నర్ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే మోనోజోమీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ట్రైజోమీ క్రియేట్ అయింది. అర్థమైందా? ట్రైజోమీ క్రియేట్ అయింది అంటే ఏంటి? అడిషన్గా ఇంకొక క్రోమోజోమ్ వచ్చి చేరింది. మరి టర్నర్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది? మోనోజోమీ జరుగుతుంది. మోనోజోమీ జరగడం ద్వారా ఒక క్రోమోజోమ్ ఏమవుతుంది? డిలీట్ అవుతుంది. ఓకే, తత్ఫలితంగా మన యొక్క క్యారియోటైప్ తీసుకుంటే ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ 45X అనేటటువంటిది వస్తుంది. మామూలుగా ఫీమేల్ అయితే ఏముండాలా? XX ఉండాలా, కానీ ఇక్కడ ఒక ఎక్స్ క్రోమోజోమ్ డిలీట్ అయిపోతుంది, అంటే ఉండదు. తత్ఫలితంగా 45 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి, ఒక ఎక్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, అందుకనే దీనిని మోనోసోమీ 23 అనే పేరుతో కూడా పిలుస్తారు. మోనోసోమీ 23. మరి దీన్ని ఏమని పిలవచ్చు? ట్రైజోమీ 23 అనే పేరుతో పిలవచ్చు. అంటే 23rd క్రోమోజోమ్ ఏమవుతుంది? ఇక్కడ డిలీట్ అవుతుంది. ఇక్కడ 23rd క్రోమోజోమ్ అడిషన్ అవుతుంది. క్లియర్? సో కాబట్టి ట్రైజోమీ 23 అనే దాన్ని దేన్ని పిలుస్తాము? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. మోనోసోమీ 23 అని దేన్ని పిలుస్తాము? టర్నర్ సిండ్రోమ్ను పిలవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ టర్నర్ సిండ్రోమ్. మరి యొక్క టర్నర్ సిండ్రోమ్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ లేకపోవడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది? ఫీమేల్ క్యారెక్టర్స్ డెవలప్ కావు. అర్థమైందా? సో నార్మల్గా ఏవైతే ఫీమేల్ క్యారెక్టర్స్ మనకు ఉన్నాయో, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, వాటి యొక్క కంప్లీట్ డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. తర్వాత రీప్రొడక్షన్కు, ప్రత్యుత్పత్తి పరంగా కూడా ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. రైట్, దట్ ఈస్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అండ్ టర్నర్ సిండ్రోమ్, విచ్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అల్లోజోమల్ డిజార్డర్స్. అంటే సెక్స్ క్రోమోజోమ్స్లో వచ్చేటటువంటి ప్రాబ్లం వలన కలిగే డిజార్డర్స్ ఇవి. ఇప్పుడు ఆటోజోమల్ డిజార్డర్స్కి వస్తున్నాను. వాట్ ఆర్ దే కాల్డ్? ఆటోజోమల్ డిజార్డర్స్. సో వెన్ we come to these autosomal disorders includes the disorders which are caused, okay, because of the defect in the autosomes. శాకీయ లేదా దైహిక లేదా వెజిటేటివ్ క్రోమోజోమ్స్ ఏవైతే మేలు ఫీమేల్లో కామన్గా ఉన్నాయో, ఆ 22 పెయిర్స్ లేదా 44 క్రోమోజోమ్స్లో ప్రాబ్లం వలన వచ్చే డిజార్డర్స్ని ఏమంటాము? ఆటోజోమల్ డిజార్డర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నౌ వెన్ వీ కమ్ టు దీస్ ఆటోజోమల్ డిజార్డర్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అబ్నార్మాలిటీస్ వీ కెన్ ఫైండ్? నంబర్ 1, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇవి. ఆటోజోమల్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది మీకు డౌన్స్ సిండ్రోమ్. ఓకే, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? డౌన్స్ సిండ్రోమ్. ఇక్కడ ఒక క్యారెక్టర్ కాదు, రకరకాల క్యారెక్టర్స్ కనిపిస్తాయి కాబట్టి మనం సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తాం. ఈ యొక్క డౌన్స్ సిండ్రోమ్నే ట్రైజోమీ 21 అనే పేరుతో పిలుస్తారు. సో అంటే 21st క్రోమోజోమ్ ఇంకొకటి వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? క్యారియోటైప్ ఎలా ఉంటుంది? 47 అవుతుంది. అప్పుడు ఎవరు వచ్చి యాడ్ అవుతారు? +21 అనేటటువంటిదిగా మనం క్యారియోటైప్ను రిప్రజెంట్ చేస్తాం. ఇక నెక్స్ట్ తరువాత డిజార్డర్ వచ్చేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఓకే,
సో వెన్ వీ కమ్ టు దిస్ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డిజార్డర్ విచ్ ఈస్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ దట్ ఈస్ ద ట్రైజోమీ 18. అర్థమవుతుందా మీకు? ఎందుకు ఆ ట్రైజోమీ మోనోజోమీ పదాలు మీకు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇవి అర్థం అవ్వాలంటే. క్లియర్? సో ఇప్పుడు ట్రైజోమీ అనగానే మనకు ఓహో ఒక క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతుంది, మోనోసోమీ అనగానే ఒక క్రోమోజోమ్ డిలీట్ అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఎడ్వర్డ్ సిండ్రోమ్కి వచ్చినప్పుడు దిస్ ఈస్ కాల్డ్ ట్రైజోమీ 18గా పిలుస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది క్యారియోటైపు 47 ప్లస్ 18 అనేటటువంటి క్యారియోటైప్ను వీళ్ళు కలిగి ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ సివియర్ డిజార్డర్స్ అండ్ డిసీజ్ అనే డిజార్డర్స్ అనేవి కనిపిస్తాయి. ఒక్కోసారి చనిపోతారు కూడా, బతకడం అనేది కష్టం అవుతుంది. హార్ట్ కిడ్నీ రిలేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎడ్వర్డ్ సిండ్రోమ్లో కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈస్ కాల్డ్ పటౌ సిండ్రోమ్. సో వాట్ ఈస్ దిస్ పటౌ సిండ్రోమ్? ద పటౌ సిండ్రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రైసోమీ 13. సో మరి ఇక్కడ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. పటౌ సిండ్రోమ్ యొక్క క్యారియోటైప్ని నాకు ఇక్కడ ఆన్సర్గా పెట్టండి. మీకు అప్పుడు ఈ క్యారియోటైప్ రిప్రజెంటేషన్ ఈజీ అవుతుంది. ఓకే, సో డౌన్ సిండ్రోమ్కి 47 + 21 పెట్టాను, ఎడ్వర్డ్కి 47 + 18 పెట్టాను. ఇప్పుడు పటౌ సిండ్రోమ్కి ట్రైజోమీ 31 అని పిలిచాను. మరి ట్రైజోమీ 31 అయితే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం క్యారియోటైప్ని? క్విక్గా అండి. క్విక్గా పటౌ సిండ్రోమ్కి నాకు కామెంట్ సెక్షన్లో క్యారియోటైప్ను రిప్రజెంట్ చేయండి. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ వస్తే ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఆటోజోమల్ డిజార్డర్కి వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ క్రైడు చాట్ సిండ్రోమ్. సో ఇది మనకు ప్రీవియస్ బిట్ కూడా క్రైడు చాట్ సిండ్రోమ్. ఓకేనా? క్యాట్ లాగా ఒక పిల్లిలాగా అరుపు అనేటటువంటిది ఇక్కడ వస్తుంది. అలా పిల్లిలాగా అరవడం అనేటటువంటి డిజార్డరు యొక్క క్రైడు చాట్ సిండ్రోమ్. ఫ్రెంచ్ భాషలో క్రైడు చాట్ అంటే పిల్లి అరుపు అని అర్థం. క్యాట్ లైక్ సౌండ్ మేక్ చేస్తారు చిల్డ్రన్. ఓకేనా? సో మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇప్పటిదాకా ట్రైజోమీలు చూసాం. ఈ ట్రైజోమీకి భిన్నంగా ఓకే 5p- డిజార్డర్స్గా పిలుస్తారు దీన్ని. అంటే 5వ క్రోమోజోమ్లో షార్ట్ ఆర్మ్. ఓకే, సో 2 క్రోమాటిడ్లు ఉంటాయి కదా, ఈ 2 క్రోమాటిడ్లో ఒక క్రోమాటిడ్ ఏమవుతుంది? డిలీట్ అయిపోతుంది. అలా ఒక క్రోమాటిడ్ డిలీట్ కావడం ద్వారా షార్టేజ్ రావడం ద్వారా 5p- కంప్లీట్గా 5th క్రోమోజోమ్ పోతే అప్పుడు మనం ఏమంటాం? మోనోజోమీ అంటాం. 5 మోనోసోమీ. కానీ మోనోసోమీ 5 అనే పేరుతో పిలుస్తాం. మోనోసోమీ అనట్ల ఇక్కడ 5th క్రోమోజోమ్ ఉంది కానీ షార్ట్ ఆర్మ్ డిలీట్ అయిపోయింది. అలాంటి దానినే 5p- సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తారు. దానినే క్రైడు చాట్ సిండ్రోమ్ అంటారు. మరి దీని యొక్క కాన్ఫిగరేషను ఇలా ఉంటుంది. 46 5p అనేటటువంటి దాంతో మనము క్యారియోటైప్ను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ దిస్ పటౌ సిండ్రోమ్ యొక్క కాన్ఫిగరేషన్ అండి? మీరు 47 + 13 పెడుతున్నారు. ఎప్పుడు కూడా అలా పెట్టకూడదు. 47, +13 అని పెట్టాలి. అర్థమైందా? సో కామాకి ముందేమో టోటల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ పెడతాము, కామా తర్వాతేమో ఎంత యాడ్ అయింది, ఏ నెంబర్ యాడ్ అయింది అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. అది క్యారియోటైప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద 4 ఇంపార్టెంట్ డిజార్డర్స్. ఇక దీంతో పాటు ద 5th వన్ ఇఫ్ యూ టేక్, ద 5th వన్ ఈజ్ నథింగ్ బట్ క్రానిక్ మైలోజీనస్ లుకేమియా. క్రానిక్ మైలోజీనస్ లుకేమియా. ఓకే, సో ఇది కూడా ఒక ఆటోజోమల్ డిజార్డర్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ క్రానిక్ మైలోజీనస్ లుకేమియాలో ఒక ఇబ్బందికరమైన స్థితి చేరుకుంటుంది. ఇక్కడ ఏ క్రోమోజోమ్ కూడా పోదు, కానీ 2 క్రోమోజోమ్లు ఏమవుతాయి? షిఫ్ట్ అవుతాయి. అంటే ఒక క్రోమోజోమ్ ప్లేస్లోకి ఇంకొకటి వచ్చి చేరుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఒక క్రోమోజోమ్ ఏమో అబ్నార్మల్గా పొడవుగా పెరిగితే ఇంకొక క్రోమోజోమ్ ఏమో షార్ట్గా మారిపోతుంది. ఈ షార్ట్గా మారినటువంటి ఈ క్రోమోజోమ్ను ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అంటారు. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ఫిలడెల్ఫియా క్రోమోజోమ్. ఓకే,
సో మరి ఏ ఏ క్రోమోజోములు ఈ విధంగా షార్ట్ అవ్వడం కానీ అబ్నార్మల్గా ఇంక్రీజ్ కావడం కానీ జరుగుతాయి అంటే 9th క్రోమోజోము 22nd క్రోమోజోమ్. అందుకనే 22nd క్రోమోజోమ్ని ఏమంటాం, ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనే పేరుతో పిలుస్తారు. అలా ఫిలడెల్ఫియా క్రోమోజోమ్గా షార్ట్గా మారి 9th ప్లేస్లోకి 22 ప్లేస్లోకి 9th క్రోమోజోమ్ చేరతాయి. తత్ఫలితంగా వచ్చినటువంటి ఇబ్బందినే క్రానిక్ మైలోజీనస్ లుకేమియా అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే టైరోసినోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క లోపము తలెత్తి క్యాన్సర్ బారిన పడే పరిస్థితి వస్తుంది. దీనిలో కూడా మరణం అనేది తథ్యం. ఓకే, సో కాబట్టి ఇక్కడ క్రానిక్ మైలోజీనస్ లుకేమియా యొక్క క్యారియోటైప్ను గనక మనం రిప్రజెంట్ చేస్తే ఎలా వస్తుంది, 46, ఎక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది, 9-22. ఓకేనా, సో దిస్ ఈస్ ద క్యారియోటైప్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రానిక్ మైలోజీనస్ లుకేమియా. ఓకే రైట్, ఇవి ఓవరాల్గా మనకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ డిజార్డర్స్. 5p మైనస్ సిండ్రోమ్ అయినా, 5p మోనోసోమి అనే పేరుతోనైనా, ఓకేనా, తర్వాత ఫిలడెల్ఫియా డిజార్డర్ గాను, లేదా క్రానిక్ మైలోజీనస్ లుకేమియా గాను, లేదా ట్రాన్స్పిరేషన్ ఆఫ్ అంటే ఒకదానికొకటి రీప్లేస్ కావడం అనేటటువంటి 9th 22 క్రోమోజోమ్స్ యొక్క డిజార్డర్ గాను ఈ యొక్క క్రానిక్ మైలోజీనస్ లుకేమియాను మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, రైట్. సో ఇది ఇక్కడ ఆటోజోమల్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు కంప్లీట్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. మొత్తము 5 రకాలైనటువంటి ఆటోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి. అల్లోజోమ్స్కి వచ్చినప్పుడు 2 ఇంపార్టెంట్ డిజార్డర్స్, ఓకేనా, ఒకటి క్లైన్ఫెల్టర్, 2 టర్నర్ సిండ్రోమ్. రైట్ రైట్, నౌ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద జెనెటికల్ డిజార్డర్స్. మరి మనము ఈ యొక్క జెనెటిక్స్ పార్ట్ 2కు సంబంధించి ఓవరాల్గా తీసుకున్నప్పుడు పార్ట్ 1లోనేమో మెండల్ లాస్, తర్వాత మెండల్ లాస్కి సంబంధించిన డీవియేషన్స్ అక్కడ చూసాము. మరి ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్తో మనము ఈ యొక్క టాపిక్ను అంటే ఒక షార్ట్ పీరియడ్లో ఈ యొక్క జెనెటిక్స్ టాపిక్ను మనం కవర్ చేయాలంటే మీరు ఫాలో కావాల్సిన స్ట్రాటజీ కూడా ఇదే. ఫస్ట్ లాస్ను మనం తీసుకుంటాం, బాటనీ పరంగా, జువాలజీ పరంగా మొత్తం అక్కడ కవర్ చేసుకొని దెన్ వీ షుడ్ మూవ్ ఆన్ టు ద సెక్స్ లింకేజ్ యాజ్ వెల్ యాజ్ ద జెనెటిక్ డిజార్డర్స్. విత్ దట్ we are going to cover the topic in a quick span of time, right? మరి ఈ టాపిక్ పరంగా గత ఎగ్జామినేషన్లో ఇటు పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ఓకేనా, సో మరి ఎలాంటి బిట్స్ అనేటటువంటివి మనకు రావడం జరిగింది. మరి దాని మీద వర్కౌట్ చేద్దాం. మరి మన టెక్నీషియన్స్ రెడీగా ఉన్నారు. సో దానికి సంబంధించిన టైమర్ సిద్ధం చేసుకోండి. టైమర్ రెడీగా ఉండాలా, టైమర్, ఓకేనా, రైట్. సో మరి టైమర్తో ఈ యొక్క బిట్స్ ఆన్సర్ చేద్దాం. టెక్నీషియన్ రెడీ అండి. టైమర్ పరంగా టైమర్ సెట్ చేసుకొని రెడీగా ఉండాలా. ఓకే రైట్, సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మీ యొక్క మొదటి ప్రశ్న స్క్రీన్ మీద రాబోతోంది. సో మరి దానికి సంబంధించి గతంలో పీజీటీలో ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్ చూద్దాం. రైట్, సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో 15 seconds టైమర్ ఆన్. So the time is up. So quick గా అటాక్ చేయండి. A marriage between hemophilic woman and a normal man will results in a marriage between a hemophilic woman. హీమోఫీలియాతో సఫర్ అయ్యేటటువంటి ఉమెన్కు, నార్మల్ మ్యాన్కు మధ్య మ్యారేజ్ జరిగితే ఏం జరగవచ్చు? ఓకే, సో మరి దీనికి సంబంధించి మీకు ఇక్కడ నేను దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నార్మల్ ఫీమేలు, హీమోఫిలిక్ మేలు ఒకటి, తర్వాత క్యారియర్ ఫీమేలు, నార్మల్ మేలు
ఇది ఇక్కడ 2 ఇచ్చింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడండి, ఏ మ్యారేజ్ బిట్వీన్ ఏ హీమోఫిలిక్ ఉమెన్, హీమోఫిలియాతో సఫర్ అవుతోంది. సో మీకు ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక పదం చెప్పాను. ఒకవేళ ఫీమేల్ హోమోజైగస్ కండిషన్లో ఉన్నటువంటి ఫీమేల్, అంటే ఎక్స్ఎక్స్ కలిగినటువంటి ఫీమేల్ ఈ యొక్క డిసీజ్ గనక ఎఫెక్ట్ అయితే మొత్తము కొడుకులంతా కూడా సఫర్ అవుతారని చెప్పాను, అవునా కదా? సో కాబట్టి ఆల్ బాయ్స్ ఆర్ ఎఫెక్టెడ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక మిగతా ఎన్ని కూడా మనం చూడకూడదు. ఎందుకు చూడకూడదంటే ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, ఉమెను క్యారియర్ కాదు, అర్థమవుతుందా? ఉమెను హీమోఫీలియాతో సఫర్ అవుతోంది. కాబట్టి ఈ యొక్క హీమోఫీలియా పరంగా చూసుకున్నప్పుడు విక్టోరియా, క్వీన్ విక్టోరియా బ్రిటన్ క్రౌన్ను తీసుకున్నటువంటి యొక్క రాణిలో కొంతమందిలో కూడా రాణి నుంచి యొక్క ప్రాబ్లం అనేటటువంటిది అరైజ్ అయ్యి కొంత సంతానానికి వచ్చింది. అందుకని దీన్ని రాయల్స్ డిసీజ్ అనే పేరుతో కూడా మనం చెప్పవచ్చు హీమోఫీలియా అని. తర్వాత ఇక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది డిలే అవుతుంది కాబట్టి దీన్ని బ్లీడర్స్ డిసీజ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. నౌ సో ఏ మ్యారేజ్ బిట్వీన్, చూడండి ఇక్కడ క్వశ్చనింగ్ ఎలా ఉందో చూడండి. మనం చదివింది ఒకటైతే అక్కడ అడిగింది ఒకటి. ఎలా అడిగాడు దీన్ని, టెక్స్టువల్గా ఉన్నటువంటి సెంటెన్స్ను బేస్ చేసుకొని. అంటే ఏంటా సెంటెన్సు, ఫీమేల్ హోమోజైగస్ ఓకే ఎఫెక్ట్ అయితే, అంటే హీమోఫీలియాతో సఫర్ అయితే డెఫినెట్గా మొత్తము సన్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు అనే పాయింట్. ఓకే, సో దట్స్ వై ఆల్ బాయ్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే మనకు అక్కడ క్యారియరు అలా వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క నంబర్స్ అనేవి మారుతాయి. ఇజ్ క్లియర్? ఇజ్ క్లియర్ అండి? రైట్. నెక్స్ట్, here comes your next question on the screen. So 15 seconds timer on. So this bit is also from డైరెక్ట్గా, టైమ్ ఇస్ అప్, టెక్స్ట్ నుంచి తీసుకొని డైరెక్ట్గా ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇది. సో మీరు ఇఫ్ ఏ హెటరోజైగస్ నాన్ బాల్డ్ ఉమెన్ మ్యారీస్ ఏ హెటరోజైగస్ బాల్డ్ మ్యాన్, సో హెటరోజైగస్ కండిషన్లో ఉన్నటువంటి నాన్ బాల్డ్ అంటే బట్టతల లేనటువంటి స్త్రీ ఎవరిని వివాహం చేసుకుంది, హెటరోజైగస్ బాల్డ్ మ్యాన్. ఎందుకంటే హోమోజైగస్ కండిషన్లోనైనా హెటరోజైగస్ కండిషన్లోనైనా ఖచ్చితంగా బట్టతల ఎవరికి ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది. కానీ దీని క్యారియర్ ఫీమేల్, సఫరరు మేలు. అర్థమైందా? ఎకరాలు కోల్పోయేదేమో మగవాళ్ళు, కానీ ఆ డిఫెక్ట్ జీన్ను మనకు తీసుకొచ్చి ఇచ్చేదేమో ఫీమేల్. ఓకే, అంటే మన అమ్మ. నా ఇక్కడ తీసుకుంటే నాన్ బాల్డ్ ఉమెన్ హెటరోజైగస్ బాల్డ్ మ్యాన్, వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి రేషియోస్లో బాల్డ్ నాన్ బాల్డ్ యొక్క ప్రోజెనీ ఎలా ఉండొచ్చు అని అంటున్నాడు. ఓకే, సో ఆప్షన్ ఏ మేల్ ప్రోజెనీ ఈజ్ 3:1 వైల్ ఇన్ ఫీమేల్స్ ఈజ్ 1:3. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి అండి, ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఫీమేల్ అనేటటువంటిది పెద్దగా సఫర్ కావడం ఉండదు. బట్టతల ఫీమేల్ను మనం చూడలేము, అంతే గుర్తుపెట్టుకోండి, అంతే. బట్టతలతో ఫీమేల్ కనబడదు. ఒకవేళ ఎఫెక్ట్ ఉన్నా సరే పలుచగా వెంట్రుకలు ఉంటాయే తప్ప మొత్తము ఊడిపోయి అంతా నార్మల్గా ఓకే ఒక ప్లే గ్రౌండ్ తయారవుతుందంటే కుదరదు. సో డెఫినెట్గా ఎంతో కొంత హెయిర్ అనేటటువంటిది ఫీమేల్లో కనిపిస్తుంది. కానీ మేల్లో మాత్రం శుభ్రంగా మెషిన్తో డ్రిల్లర్తో లేపేసినట్టు ఓకేనా, ఒక చెక్కట తీసి పెట్టేసినట్టు మొత్తం లేచి నార్మల్గా హెడ్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా మనం దాన్ని బేస్ చేసుకొని కూడా దీన్ని గెస్ చేయొచ్చు. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫీమేల్ యొక్క రేషియో ఓకేనా 1:3 అన్నాడు. సో కాబట్టి డెఫినెట్గా మేల్ ప్రోజెనీ అనేటటువంటిది 3:1, ఫీమేల్స్లో 1:3 అనేటటువంటిది. అంటే బాల్డ్ నాన్ బాల్డ్ హెడ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు పర్టికులర్గా మెన్షన్ చేసేటటువంటి అంశం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఇక మిగతా మీరు ఏవి చూసినా సరే దానికి భిన్నంగా ఉండే పరిస్థితి కాబట్టి బోత్ మేలు ఫీమేల్ అన్నాడు, కుదరదది. ఓకేనా, మేల్ ప్రోజెనీ 1:1, ఫీమేల్లో 3:1 కాదు. సో కాబట్టి సో ఆల్ దీస్ 3 ఆప్షన్స్ ఆర్ రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds timer on.
మీకు వెరీ ఫాస్ట్ క్విక్లీ అటాక్ చేయండి అండి. రైట్, ద టైమ్ ఈజ్ అప్. మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, క్యారెక్టర్స్ ఇన్ హ్యూమన్ అన్నాడు. వై లింక్డ్ ఇన్హెరిటెన్స్. వై లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ కనిపించినా ఏం పెట్టాలన్నానండి? ఇట్ ఈస్ కాల్డ్ హైపర్ ట్రైకోసిస్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎంట్రుకలు పెద్దగా డెవలప్ అవ్వడం కావడం. తర్వాత సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్కి వచ్చినప్పుడు ఏమేమొస్తుంది? ఏమొస్తుందండి? సెక్స్ లిమిటెడ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ లిమిటెడ్ అంటున్నాడు. లిమిటెడ్ అంటే ఏమవుతుంది? కొన్ని క్యారెక్టర్స్ లిమిట్ అవుతాయి, కొన్ని క్యారెక్టర్స్ డెవలప్ కాకుండా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్, అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉండడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకుంటే బాల్డ్ హెడ్ రాదు, ఎందుకంటే 2 ఎక్స్ క్రోమోజోమ్లు కాబట్టి. అదే మేల్కి వచ్చినప్పుడు బాల్డ్ హెడ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, తర్వాత హెయిర్ గ్రోత్ అనేటటువంటిది ఫీమేల్లో ఎక్కువ ఉంటుంది, మేల్లో హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? సో అలాంటి సెక్స్ లిమిటెడ్ ఇన్హెరిటెన్స్, తర్వాత సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్హెరిటెన్స్. ఈ 2 పదాలు పక్కన పెడదాం, మిగతాయి తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. వై లింక్డ్ ఇన్హెరిటెన్స్ హైపర్ ట్రైకోసిస్ అయిపోయింది. ఇక ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అన్నాడు. ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్కి ఏమొస్తుందండి? ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ వస్తుంది. అవునా కదా? సో దీంతో పాటు మనకు ఇంకోటి కూడా ఉంది. ఏంటది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై. ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై కానీ ఫాలిక్యులార్ హైపర్ కెరాటోసిస్ కానీ దాన్నే మనం ఏమంటాం? ఫీనోడెర్మా అనే పేరుతో పిలుస్తారు. సో కాబట్టి ఇక్కడ డీకి 4 కన్ఫామ్, డీకి 4 కన్ఫామ్, డీకి 4 కన్ఫామ్ అయింది. చూడండి ఇక్కడ మరి డీకి 4 ఒకటి ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఏమై ఉంటుంది? 4th ఆప్షన్ అయి ఉంటుంది. బట్ వీ నీడ్ టు గో త్రూ దీస్ పర్టికులర్ 2 ఆప్షన్స్, రిమైనింగ్ 2. సో వై లింక్డ్ మనకు క్లియర్. హైపర్ ట్రైకోసిస్ కానీ, పోర్క్ పైన మ్యాన్ కానీ హెయిర్ కానీ, తర్వాత ఈ యొక్క టో మధ్యలో వెబ్ డెవలప్మెంట్ కానీ, ఇదంతా కూడా మేల్ వై లింక్డ్ ఇన్హెరిటెన్స్, హోలాండ్రిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ చూడండి A2 వచ్చేసిందా? నౌ బీకి వస్తే సెక్స్ లిమిటెడ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాడు. సెక్స్ లిమిటెడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ద లిమిటేషన్ టు సటన్ జీన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ లిమిటేషన్ టు సటన్ జీన్స్ ఏమవుతాయి? డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఇన్ ఉమెన్. అంటే ఉమెన్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎందుకు జరుగుతుంది? మ్యామరీ గ్లాండ్స్ ఎందుకు డెవలప్ అవుతాయంటే బికాస్ షీ హ్యాస్ టు ప్రొవైడ్ మిల్క్ టు ద యంగ్ వన్. బట్ దట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేస్ ఆఫ్ మేల్. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. బట్ హియర్ ఓన్లీ 1 ఎక్స్ క్రోమోజోమ్, దట్స్ వై దే బికమ్ రూడిమెంటరీ. ఓకేనా? తర్వాత సెక్స్ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చినప్పుడు చూడండి ఆ బాల్డ్నెస్ అనేటటువంటిది, ఓకే, C3 అనేటటువంటిది వస్తుంది. సో A2, B1, C3, D4. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds టైమర్ ఆన్, క్విక్గా. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి. సో టైమ్ ఇస్ అప్. ఆ స్టేట్మెంట్ రీజన్ టైప్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. క్రైడు చాట్ సిండ్రోమ్. క్రైడు చాట్ సిండ్రోమ్ ఏమని పిలుస్తాము? ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దాన్ని. క్రైడు చాట్ సిండ్రోమ్ ఏమని పిలవచ్చు? రైట్. సో క్రైడు చాట్ సిండ్రోమ్ ఈజ్ ఎ జెనెటిక్ డిజార్డర్ విత్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ క్యాట్ లైక్ క్రై ఇన్ ద ఎఫెక్టెడ్ చిల్డ్రన్. అవునా? సో క్రైడు చాట్ సిండ్రోమ్, క్రైడు అంటే ఫ్రెంచ్ భాషలో ఏమని చెప్పాను? పిల్లి అరుపు. సో ఈ యొక్క క్రైడు చాట్తో సఫర్ అయ్యేటటువంటి పిల్లల్లో పిల్లి అరుపు అనేటటువంటిది కామన్. అవునా? రైట్. దిస్ ఈజ్ ఏ సిండ్రోమ్ ఈజ్ డ్యూ టు జీన్ ట్రాన్స్లోకేషన్ సెట్ క్రోమోజోమ్ 5 అంటున్నాడు. మరి జీన్ ట్రాన్స్లోకేషన్ జరిగిందా ఇక్కడ? ఎక్స్చేంజ్ జరిగిందా అండి? ఎక్స్చేంజ్ జరిగితే దాన్ని ఏమంటాం? ఫిలడెల్ఫియా అనే పేరుతో పిలుస్తాం. అక్కడ మనకు 9-22 మారాలా, 22 షార్ట్ అవ్వాలా, 9 అబ్నార్మల్గా ఇంక్రీజ్ అవ్వాలా, ఆ షార్ట్నే ఫిలడెల్ఫియా అంటాం. అలా ఫిలడెల్ఫియా వచ్చేదాన్ని ఏమంటారు? క్రానిక్ మైలోజీనస్ లుకేమియాగా పిలుస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? దట్ ఈస్ క్రైడు చాట్ సిండ్రోమ్కి ఆపాదించాడు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, కానీ ఈ యొక్క రీజన్ ఏదైతే ఉందో అది రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో బోత్ ఎస్ అండ్ ఆర్ ట్రూ అన్నాడు. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. బోత్ ఎస్ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎస్ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? బోత్ ఎస్ అండ్ ఆర్ రాంగ్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకని? ఒకటి కరెక్ట్
క్యాట్ లైక్ క్రయింగ్ అనేది కామన్ క్రై డు చాట్ సిండ్రోమ్లో. ఓకే, సో మరి క్రై డు చాట్ సిండ్రోమ్కి ఇంకొక పేరు అడిగాను మిమ్మల్ని, నా కామెంట్ సెక్షన్లో పెట్టమని చెప్పాను. ఆ క్రై డు చాట్ సిండ్రోమ్కే ఇంకొక పేరు ఏంటండి? 5P మైనస్ సిండ్రోమ్. 5P మైనస్ సిండ్రోమ్. ఓకేనా, 5P మైనస్ సిండ్రోమ్ అనే పేరుతో, లేదా 5P మోనోసోమి. 5P మోనోసోమి. ఓకే, అంటే ఇక్కడ P అంటే అర్థము పార్షియల్గా డిలీట్ అయినట్టు. ఓకే, రైట్, 5P మోనోసోమి అనే పేరుతో. నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds టైమర్ ఆన్. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలగాల. థింక్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్ ఈజీ. టైమ్ ఈజ్ అప్. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి. రైట్, సో నంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఇన్ ద సొమాటిక్ సెల్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సఫరింగ్ విత్ టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్తో సఫర్ అయ్యేటటువంటి వ్యక్తుల యొక్క సొమాటిక్ సెల్స్లో బార్ బాడీస్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. మరి బార్ బాడీస్ పరంగా చూసుకున్నప్పుడు XX ఉంటే 1 ఉంటుందని చెప్పాం, XY అయితే 0 అని చెప్పాం, అవునా? తర్వాత XXY అయితే 1 ఉంటుందని చెప్పాం. దట్ ఈస్ కాల్డ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. ట్రైసోమి 23 వస్తుంది. మరి ఇప్పుడు టర్నర్ సిండ్రోమ్ అన్నాడు. టర్నర్ సిండ్రోమ్ యొక్క క్యారియోటైప్ ఏంటి? 45X. అంటే ఒక X క్రోమోజోమ్ డిలీట్ అయిపోయింది. మరి ఒక X క్రోమోజోమ్ డిలీట్ అయిపోతే బార్ బాడీ రావడానికి ఆస్కారం ఉందా? డెఫినెట్లీ నాట్ పాసిబుల్. సో దట్స్ వై ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 0. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, yes, okay, so that is the first option is the right answer for the number of bar bodies in the somatic cells of an individual suffering with Turner syndrome. అదే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. అర్థమైందా? తర్వాత 2 ఆన్సర్ అంటే ఒక బార్ బాడీ ఉండడం అనేది దేనికి వస్తుంది? నార్మల్ ఫీమేల్ అయినా కూడా ఒక బార్ బాడీ ఉండడం. చెప్పాను కదా, 2 X క్రోమోజోమ్స్లో ఒకటి ఇన్యాక్టివ్ కావడం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో 15 seconds టైమర్ ఆన్. చూడండి, మీరు నాకు డౌట్లు రేస్ చేశారు కదా సార్, ఈ యొక్క ఎక్స్ లింక్డ్ డామినెంట్ రెసిసివ్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చూడండి. క్లియర్గా మనకు ఆ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి ఇక్కడ. సో ద టైమ్ ఈజ్ ఆఫ్. హీమోఫీలియా ఈజ్ ఏ సెక్స్ లింక్డ్ డామినెంట్ డిసీజ్, సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిసీజ్, ఆటోజోమల్ లింక్డ్ రెసిసివ్ డిసీజ్, ఆటోజోమల్ లింక్డ్ డామినెంట్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ కాల్డ్ సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిసీజ్. ఓకే, ఎస్పెషల్లీ ఏ లింక్డ్ ఇక్కడ? ఎక్స్ క్రోమోజోమ్ లింకేజ్. ఓకేనా, రైట్. అదే డామినెంట్కి వచ్చినప్పుడు మనకేమొస్తాయి? డామినెంట్కి వచ్చినప్పుడు ఏమొస్తాయి? ఈ యొక్క ఫాలిక్యులర్ హైపర్ కెరాటోసిస్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై అనేటటువంటి మరొక డిజార్డరు, దట్ ఈజ్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ కింద వచ్చేవి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 15 seconds టైమర్ ఆన్. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి, క్విక్గా అటాక్ చేయండి. బీ యాక్టివ్ మై డియర్ స్టూడెంట్స్. ఎస్, ద టైమ్ ఈజ్ అప్. సో లిస్ట్ 1 జెనెటిక్ డిఫెక్ట్ ఇచ్చాడు, డిసీజ్ ఇచ్చాడు. లాస్ ఆఫ్ హెచ్బిబి జీన్. హెచ్బిబి జీన్ కనుక పోతే ఏమొస్తుంది? తర్వాత ఇన్యాక్టివేషన్ ఆఫ్ టైరోసినేజ్ జీన్. తర్వాత హోమోజెంటిసిక్ యాసిడ్ ఆక్సిడేజ్ జీన్ ఇన్యాక్టివేషన్ జరిగితే ఏం జరుగుతుంది? తర్వాత ఇన్యాక్టివేషన్ ఆఫ్ ఫినైల్ అలనిన్. సో ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ జీన్. సో మరి మనకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఇక్కడ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనేటటువంటిది ఫినైల్ క్యూటోనీరియా, దానికి సంబంధంగా ఉండేటటువంటిది. ఓకేనా,
12th క్రోమోజోమ్లో ఆటోజోమల్ డిజార్డర్గా మనకు వచ్చేటటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఇన్యాక్టివేషన్ ఆఫ్ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ జీన్ అనగానే మనకేం గుర్తు రావాలా? ఫినైల్ క్యూటోనీరియా గుర్తు రావాలా. సో కాబట్టి D1 అనేటటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. సో D1తో చూడండి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ను మీరేం చేయాలా? ఎలిమినేషన్ చేసేయాలి. ఓకే, ఇక తరువాత మిగతా ఆప్షన్స్ పరంగా చూసుకుంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ హెచ్బిబి జీన్ అన్నాము అంటే హెచ్బిబి జీన్ అనేటటువంటిది కలర్కు సంబంధించింది. స్కిన్ కలర్ అంటే దేనికి వస్తుంది? ఆల్బినిజంకి వస్తుంది. అర్థమైందా? మెలనిన్ గనక లాస్ అవుతూ పోతేనేమో దానిని ఇన్కాంటినెన్షియా పిగ్మెంటై అంటారు. అసలు మెలనినే లేకపోతే ఆల్బినిజం అనే పేరుతో పిలుస్తారు. ఓకే, తర్వాత మరొక ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకున్నప్పుడు సో ఇన్యాక్టివేషన్ ఆఫ్ టైరోసినేజ్ జీన్ అన్నాడు. టైరోసినేజ్ జీన్ అనేటటువంటిది దేని సంబంధంగా ఉంటుంది? టైరోసినేజ్ జీన్ అనేటటువంటిది తలసీమియా సంబంధంగా ఉంటుంది. సో కాబట్టి B4 అనేటటువంటిది కూడా మనము చూసేసుకోవచ్చు. మరి B4తో మీరు చూడండి ఒకే ఒక ఆప్షన్ ఉంది. తర్వాత A3తో కూడా ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్, నో డౌట్. ఎనీవే సీని కూడా చెక్ చేద్దాం. హోమోజెంటిసిక్ యాసిడ్ ఆక్సినేజ్ ఏనికి వస్తుంది? ఆల్కాప్టోన్యూరియా. యూరిన్ మనం బయటికి పాస్ చేసినప్పుడు బ్లాక్ కలర్లోకి మారుతుంది. దాన్నే ఆల్కాప్టోన్యూరియా అనే పేరుతో పిలుస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇవి మనకు PGT పరంగా ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్. మరి TGT పరంగా చూద్దాం. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద TGT. 15 seconds టైమర్ ఆన్. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. స్వాతి గారు క్లియర్ అండి? ఇప్పుడు బిట్స్ పెడుతుంటే మీకు అర్థమవుతుందా? So the time is up. The blood types are inherited by the interaction of 3 autosomal alleles of the gene located on. సో మనకి ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క బ్లడ్ టైప్స్ ABO బ్లడ్ గ్రూప్ సిస్టమ్కి వచ్చినప్పుడు క్రోమోజోమ్ 9. ఓకే, క్రోమోజోమ్ 9కి సంబంధించి ఆ యొక్క బ్లడ్ గ్రూప్ టైప్స్ వస్తాయి. ఓకే, ఒక బ్లడ్ గ్రూప్కి సంబంధించి మీరు తీసుకున్నప్పుడు I అనేటటువంటి జీన్ రెస్పాన్సిబుల్ అవుతుంది. నేను పార్ట్ 1లో కూడా చెప్పున్నాను దీనికి సంబంధించి. అది మీకు ఎంతవరకు రిమెంబరెన్స్ కోసం ఈ క్వశ్చన్ అని అడిగాను. ఐసో అగ్లూటినిన్స్ అనే పేరుతో పిలుస్తారు ఈ యొక్క I అంటే. సో ఈ I అనేటటువంటి జీను తన యొక్క మామూలుగా ప్రతి జీన్కు 2 ఫామ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 3 ఫామ్స్ వస్తాయి. సో దోస్ ఓన్లీ కాల్డ్ IA, IB, I0 ఆర్ సింప్లీ I అని పిలుస్తారు. ఇలా 3 అలీల్స్ అనేటటువంటివి ఒక జీన్కు ఉంటాయి. దాన్నే మల్టిపుల్ అలీలిజం అనే పేరుతో పిలుస్తారు. ఓకే, సో వీటి యొక్క రిలేషన్ కూడా మనకు గుర్తుండాలా. IA ఈజ్ ఈక్వల్ టు IB, రెండు కూడా కోడామినెన్స్, బట్ దే ఆర్ గ్రేటర్ దాన్ I0. ఓకే, సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. Right. When a woman with normal vision marries a color blind man, నార్మల్ విజన్తో ఉన్నటువంటి ఉమెను కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి మనిషితో వివాహం జరిగింది. ద సన్స్ అండ్ డాటర్స్ ఆర్ నార్మల్, బట్ డాటర్స్ యాక్ట్ యాజ్ క్యారియర్. ఓకే, ఇఫ్ ఎ క్యారియర్ ఉమెన్ ఫర్ కలర్ బ్లైండ్నెస్ మ్యారీస్ ఎ మ్యాన్ విత్ ఎ నార్మల్ విజన్, దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ విల్ బీ. సో మీకు నాకు చూపించాను కదా ఏ విధంగా క్రాసెస్ చేశానో, అదే దాని మీద మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో ఇఫ్ ఎ క్యారియర్ ఉమెన్ ఫర్ కలర్ బ్లైండ్నెస్ మ్యారీస్ ఎ మ్యాన్ విత్ నార్మల్ విజన్, దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ విల్ బీ. ఎలా ఉంటాయి అంటున్నాడు. సో ఎలా ఉంటాయండి? ఆల్ ద డాటర్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద సన్స్ హ్యావ్ నార్మల్ విజన్ అండ్ ద అదర్ హాఫ్ ఆఫ్ ద సన్స్ ఆర్ కలర్ బ్లైండ్. సో డైరెక్ట్ బిట్ అనమాట, మనం ఈజీగా పెట్టగలిగింది. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. అంటే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఎట్టి పరిస్థితులలో గురుకుల పరంగా మీరు
భయపడొద్దు, ప్యానిక్ అవ్వద్దు. క్వశ్చన్ పెద్దగా ఉండవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మనము క్రాక్ చేయలేని విధంగా ఉండదు. మనము కాన్సెప్ట్ను అప్లై చేయగలిగితే చాలు, దట్ ఈస్ గోయింగ్ టు బీ ద మోస్ట్, మనం మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. So the time is up. A recessive X-linked genetic disorder involving lack of a functional factor 8 and accounts for. A recessive X-linked genetic disorder. X-linked genetic disorder దేని మీద ఉంటుంది? ఫ్యాక్టర్ 8కు కారణం అవుతుంది. మరి ఫ్యాక్టర్ 8కు కారణం అయితే ఖచ్చితంగా అది హీమోఫీలియా ఏ అవుతుంది. అదే 9th ఫ్యాక్టర్ అయితే హీమోఫీలియా బి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? హీమోఫీలియా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అదే డుచెన్నె మస్కులార్ డెస్ట్రోఫీ అయితే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ లింక్డ్. ఓకేనా? తర్వాత కలర్ బ్లైండ్నెస్ కూడా అదే పరిస్థితి. బాల్డ్నెస్ అనేటటువంటిది మనకు సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ పరంగా వచ్చేటటువంటి అంశాల పరంగా. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds టైమర్ ఆన్. క్విక్గా అటాక్ చేయండి. సో ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ద టైమ్ ఈజ్ అప్. ద ప్రజెన్స్ ఆఫ్ ఇమ్యూనోజెనెటిక్ డి యాంటిజన్. డి యాంటిజన్ అంటే RH ఫ్యాక్టరు. సో కాబట్టి RH పాజిటివ్కి ఇండికేట్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, 15 seconds టైమర్ ఆన్. సో మరి HbA, ద సికిల్ సెల్ అనీమియా, an autosomal recessive genetic blood disorder is controlled by a single pair of alleles HbA, HbS. ఓకేనా? మనకు HbS కండిషన్లో ఉన్నప్పుడే ప్రాబ్లం అనేటటువంటిది సివియర్గా ఉంటుంది. ఆ డిసీజ్తో మనం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ చూడండి, ఆ రెండు జీన్స్ కూడా, పేర్ ఆఫ్ అలీల్స్ కూడా ఎక్కడ ఉంటాయి, ఏ క్రోమోజోమ్ పై ఉంటాయి అంటున్నాడు. మరి ఇక్కడ మీకు సికిల్ సెల్ అనీమియా చెప్పినప్పుడు చెప్పాను చాలా క్లియర్గా, 11th క్రోమోజోమ్. ఓకేనా? మరి మిగిలిన ఆప్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు 7th క్రోమోజోమ్ అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటిది వస్తుంది. 12th క్రోమోజోమ్ అయితే ఫినైల్ క్యూటోనీరియా వస్తుంది. ఓకేనా? 16th క్రోమోజోమ్ అయితే తలసీమియా వస్తుంది. 16th అయితే తలసీమియా. ఓకేనా? సో అలా మీరు రిమైనింగ్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకున్నా సరే మనం ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. సో క్రోమోజోమ్ 11 ఇస్ ద ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. ఇక్కడ మనకు ప్రీవియస్గానే బిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను మోడల్ బిట్స్ అనేది తీసుకురాలేదు. బట్ వీటిని బేస్ చేసుకొని మీకు రేపు అనాలిసిస్ ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ విన్నదాన్ని బట్టి వీటి మీద వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, రైట్. So the rhyme is up. Because of deficiency in homogentisate 1,2-deoxygenase blocking tyrosine degradation occurs in this results in. ఓకే, ఏ ప్రాబ్లం అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో మనం తీసుకుంటే ఉన్నటువంటి మొత్తం డిసీజ్లో ఆల్బినిజం అనేది మెలనిన్ సంబంధంగా, ఫినైల్ క్యూటోనీరియా అనేటటువంటిది ఫినైల్ అననిన్ హైడ్రాక్సిలేజ్ జన్యువుకు సంబంధించి. సో కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఆల్కాప్టోన్యూరియా అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. బ్లాక్ కలర్లో యూరిన్ మారుతుంది. సో దిస్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజెంట్ మనకు అకాడమీ బుక్ పరంగా చూసుకున్నప్పుడు దీనిని డిలీట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆల్కాప్టోనీరియా గతంలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాని ప్రకారం ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. సార్ వై డోంట్ యూ మేక్ ఎ క్రాస్? దేనికి సంబంధించండి క్రాస్? ఓకే, రైట్. ద టైమ్ ఈజ్ అప్.
ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిజార్డర్ రిజల్ట్స్ డ్యూ టు మ్యూటేషన్ అఫెక్టింగ్ ఏ జీన్ ఇన్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ క్రోమోజోమ్ 7. The following is an autosomal recessive genetic disorder results due to mutation affecting a gene in the long arm of chromosome 7. మరి యొక్క క్రోమోజోమ్ 7కు సంబంధంగా మనం చూసుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమే సిస్టిక్ ఫైబ్రోసిస్. ఆప్షన్ 3 is the right answer for the question. Okay, next one. 15 seconds timer on. Time is up. Excessive degradation of red blood cells due to the formation of abnormal hemoglobin molecules because of the defects caused by genetic mutations will result in. So, excessive degradation of red blood cells. సో రెడ్ బ్లడ్ సెల్స్ రిలేటెడ్గా మనకు వచ్చినప్పుడు, అంటే బ్లడ్ రిలేటెడ్గా వచ్చినప్పుడు జెనెటికల్ డిసీజెస్ ఏమున్నాయి? హీమోఫీలియా ఉంది, అంటే బ్లడ్ క్లాట్ కాదు. తర్వాత సికిల్ సెల్ అనీమియా ఉంది, ఆర్బీసీ షేప్ మారిపోతుంది. తర్వాత తలసీమియా. సో కాబట్టి రెండు కూడా వేరు. ఇప్పుడు ఈ తలసీమియాకు వచ్చినప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ తీసుకుంటే ట్రైజోమీ 23, ఎడ్వర్డ్ సిండ్రోమ్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ట్రైజోమీ 18. ఇక కలర్ బ్లైండ్నెస్కి వచ్చినప్పుడు మనకు క్రిస్ క్రాస్కి సంబంధంగా కావచ్చు. తర్వాత పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఈషిహార టెస్ట్ కానీ వీటి రిలేటెడ్గా మనం దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద తలసీమియా రైట్ ఆన్సర్ ఫర్ దట్. సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్సో. మరి ఈ వేలో ఈ విధమైనటువంటి స్ట్రాటజీతో ఓకేనా మనము ఒక టాపిక్ను గనక ఓవరాల్గా కవర్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక రెడీ అయితే, అంతే తప్ప ఏదో చదువుతున్నాం పోతున్నాం అనేటటువంటి భావనలో ఉండొద్దండి దయచేసి. ఇన్ డెప్త్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మీకు వివరించడం కోసం S&S ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా స్పెషల్ ప్యాకేజ్ రూపంలో మంచి ఆఫర్స్తో కూడా ప్రజెంట్ మీకు యొక్క కోర్సును మనం అందజేస్తూ ఉన్నాం. సో కాబట్టి వాటిని తీసుకొని ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎగ్జామ్ పరంగా మీ యొక్క ప్రిపరేషన్ను మరింత ఫలవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేటటువంటిది ఖచ్చితంగా అందరూ చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క లైవ్ సెషన్కు సంబంధంగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా ప్రత్యేకించి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇందులో మీరు క్రాస్ చేయడం అనేటటువంటిది వీటిని బేస్ చేసుకొని మీరు చేయండి. ఖచ్చితంగా మీకు ఈజీగా క్రాస్ అనేటటువంటిది వస్తుంది. ఏదైనా సరే మనం ఐడెంటిఫై చేయడంలో క్రాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న టైం మ్యాక్సిమం దాదాపు 2 hours పైనుంచే మనము 2.5 hours దాటిపోయింది. సో కాబట్టి ఇక్కడ యొక్క లైవ్ సెషన్ను నేను ఇంతటితో సైన్ ఆఫ్ అవుతున్నాను లైవ్ సెషన్ నుంచి. మరి ముందు మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా మన S&S అధ్యాపక బృందం, ముఖ్యంగా నేను బయాలజీ పరంగా మీకు ఖచ్చితంగా ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని గైడ్ చేస్తానని చెప్పేసి మరొకసారి చెప్తూ, మరి S&S వారు అందించేటటువంటి యొక్క ఆన్లైన్ క్లాసెస్ కానీ బుక్స్ కానీ మీరు పర్చేజ్ చేయడం ద్వారా మ్యాక్సిమం రేపు సక్సెస్ రేట్ అనేటటువంటిది మీకు ఉంటుంది. కాబట్టి మరొక్కసారి దాని గురించి ఆలోచించి ఉన్న టయాన్ని మ్యాక్సిమం యూస్ చేసుకుంటారని చెప్పేసి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ఇచ్చి రేపు అంటే నెక్స్ట్ మంత్ మనం రాయబోయేటటువంటి యొక్క గురుకుల ఎగ్జామినేషన్లో మన యొక్క డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసే విధంగా మనందరం సన్నద్ధం కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరి ఇక్కడ సో సార్ 80 నెంబర్ క్వశ్చన్ ఏందండి? రివ్యూ చేయడం ఏంది? అందులో రివ్యూ చేయడానికి ఏముంటుంది చెప్పండి? మీకు చాలా క్లియర్గా మీకు ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఓకేనా. సో మరి 80 క్వశ్చన్ తీసుకుంటే ఏముంది ఇక్కడ? మీకు ప్రాబ్లం ఏంటి? ఓకే, ఎనీవే దాన్ని రెఫర్ చేద్దాం, మీరు చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు తర్వాత కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దానికి సంబంధించి నేను ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే రైట్. సో విత్ దిస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద లైవ్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, సో మోర్ బిట్స్ అనేటటువంటి మీకు ముందు కూడా రాబోతున్నాయి. తర్వాత
ఈ లైవ్ సెషన్ కట్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు ఏదైతే డిఫికల్ట్ టాపిక్ అవసరమో. మళ్ళీ చెప్తున్నాను, ఓకే, చాలామంది జెనెటిక్స్ కోరుకున్నారు కాబట్టి ఆ జెనెటిక్స్ టాపిక్ని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మీకు ఏదైతే టాపిక్స్, అంతేగాని సింపుల్గా యానిమల్ వరల్డ్ అనో ప్లాంట్ వరల్డ్ అని అట్లా పెట్టొద్దండి. దయచేసి అలా పెడితే మీకు అక్కడ క్లారిటీ రాదు ఏ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే మీరు లైవ్ సెషన్లో పెట్టేటప్పుడు చాలా కామెంట్స్ పాస్ అవుతూ ఉంటాయి, అక్కడ మనకు క్లారిటీ రాదు. సో కాబట్టి ఒక్కసారి మీరు దాన్ని రెఫర్ చేసుకొని ఈ టాపిక్లు మాకు కావాలనేటటువంటిది లైవ్ సెషన్ కట్ అయిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు S&S ఆన్లైన్ క్లాసెస్ ద్వారా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.